ओम शांति। ओम शांति। गुड आफ्टरनून। गुड आफ्टरनून। समय के अनुसार సమయం అనుసారంగా बाप दादा బాప్ దాదా अपने बच्चों के साथ తమ పిల్లలతో కలిసి सेवा और दान देना चाहते हैं। సేవ మరియు దానము ఇద్దామని అనుకుంటున్నారు. दान कौन देते हैं? దానము ఎవరిస్తారు? जिनके पास बहुत कुछ है वो दान देते हैं। ఎవరి దగ్గర అయితే చాలా ఉందో వాళ్ళే దానం ఇస్తారు. दान किसको दिया जाता है? दान किसको दिया जाता है? దానము ఎవరికి ఇస్తారు? जिनको जरूरत है उनको दान दिया जाता है। ఎవరికి అవసరమో వాళ్ళకి దానం ఇస్తారు. बाबा कहते हैं బాబా అంటారు, इस साल में ఈ సంవత్సరంలో अखंड महादानी बनो। మీరందరూ అఖండ మహాదానుల కింద అవ్వండి. अखंड माना वो ब्रेक नहीं होना चाहिए, खंडन नहीं होना चाहिए। అఖండ అఖండ అనగా ఏంటంటే ఎక్కడక్కడ ముక్కలు అయిపోకూడదు అనమాట, కంటిన్యూగా ఉండాలి. निरंतर रहना चाहिए। అది నిరంతరము ఉండాలి. क्या देना, क्या दान करना है? అయితే మనం ఏం దానం చేయాలి? कौन दान करेंगे? ఎవరు దానం చేస్తారు? हमको तो निमित्त बनना है। మనం అందరం కూడా నిమిత్తంగా తయారవ్వాలి. देने वाला बाबा है। అయితే ఇచ్చేవాళ్ళు ఎవరు? బాబా. इस मुरली का डेट है ఈ మురళి యొక్క తేదీ 31/12/2003। డిసెంబర్ 31, 2003 సంవత్సరంది. आज बाप दादा ఈ రోజు బాప్ దాదా अपने తమ अनेक बुझादारी बच्चों को देख रहे हैं। అనేక భుజాదారి అయిన పిల్లల్ని చూస్తున్నారు. भुज किसको कहते हैं? భుజము అని ఎవరినంటారు? आत्मा का एक साधन है। అది ఆత్మ యొక్క ఒక సాధనం భుజం. आत्मा मालिक है, शरीर साधन है। ఆత్మ ఏమో యజమాని, శరీరమేమో ఒక సాధనం. हाथ एक साधन है। చేతులు ఒక సాధనము. जो कुछ भी कर्म करना है ఏ పని చేయాలన్నా సరే डिसाइड आत्मा करेगी। అది ఏ ఏ ఏ సాధనం అదంతా ఆత్మే చెప్తుంది ఏం చేయాలో, ఏ సాధనం ఏం చేయాలో అన్నది. डिसाइड आत्मा करेगी। అది డిసైడ్ చేయడం కూడా ఆత్మే డిసైడ్ చేస్తుంది. किसी को कुछ साधन देना है तो ఎవరికైనా ఏదైనా సాధనాలు ఇవ్వాలి అంటే కనుక उस साधन का मालिक आत्मा है। ఆ సాధనం యొక్క యజమాని ఎవరు? ఆత్మ. तो देने के लिए आत्मा अपने हाथ को डायरेक्शन देती है। అయితే అది ఇవ్వడానికి ఆత్మ తన చేతికి డైరెక్షన్ ఇస్తుంది. सिर्फ हाथ एक साधन है, कर्म और कर्म के फल के लिए वो हाथ जिम्मेदार नहीं है। ఓన్లీ ఇవ్వడానికి అది ఇక్కడ చెయ్య నిమిత్తం అంతే, అంతేగాని उसका मालिक हाथ नहीं है और कर्म का फल का जिम्मेदार हाथ नहीं है। అయితే అక్కడ యజమాని చెయ్య కాదు, ఆ కర్మకి కర్మల ఫలితాలకి కూడా బాధ్యత ఆ చేతికి లేదు. आज भी बाप दादा ఈ రోజు కూడా బాప్ దాదా जो बच्चों ने ఏ పిల్లలైతే बाप दादा को బాప్ దాదాకు संपूर्ण समर्पण करके ఎవరైతే ఏ పిల్లలైతే బాప్ దాదాకు సంపూర్ణ సమర్పణ చేసి अपने तन मन भगवान के हाथ में दिया है, వాళ్ళ తనువు మనసుని భగవంతుడి చేతిలోకి ఇచ్చారో, स्पेशली मन को दिया है స్పెషల్ గా మనస్సుని ఎవరైతే ఇచ్చారో और निमित्त बने हैं, మరియు నిమిత్తంగా తయారయ్యారు, और भगवान उन आत्माओं को यूज कर रहा है, మరియు భగవంతుడు ఆ ఆత్మలని అక్కడ ఉపయోగించుకుంటున్నారో, अपने पास जो भी जायदाद है వాళ్ళ దగ్గర ఏదైతే ఆస్తి ఉందో उसको बच्चों द्वारा दुनिया को दे रहा है। భగవంతుని దగ్గర ఏదైతే ఆస్తి ఉందో అది పిల్లల ద్వారా ప్రపంచానికి ఇప్పిస్తున్నారు. भगवान का जो जायदाद है భగవంతుడి యొక్క ఏదైతే ఆస్తి ఉందో वो हम खाएंगे, उसको दान नहीं कहते हैं। అయితే మేమే తినేస్తాము ఆ ఆస్తిని అంటే దాన్ని దానము అనరు. अपने परिवार को आपने धन दिया, चीज दिया, उसको भी दान नहीं कहेंगे। మన పరివారానికి మనము మన వస్తువులు మన ఆస్తి ఏదైనా ఇచ్చాము అంటే దాన్ని కూడా దానము అని అనరు.
किसी को आपने बिजनेस के पर्पस पे लिया, लोन के हिसाब से दिया, वो भी दान नहीं कहा जाता है। ఎవరి దగ్గర నుంచైనా బిజినెస్ పర్పస్ మీద తీసుకుంటే ఏదైనా సరే ఏదైనా కావాల్సి వచ్చి తీసుకుంటే దాన్ని కూడా దానము అని అన్నాను. एक बार आपने वो साधन दे दिया, उसके प्रति और कुछ भी एक्सपेक्टेशन नहीं रखना चाहिए। అయితే ఒక్కసారి మనం ఏదైనా దానం ఇచ్చాము అంటే దాన్ని మళ్ళీ మనం తిరిగి ఆశించకూడదు. उसका फल को भी एक्सपेक्टेशन नहीं करना चाहिए। దాని ఫలితం గురించి కూడా మనము ఎక్స్పెక్ట్ చేయకూడదు. उसको कहते हैं दान। దాన్నే అంటారు దానము అని. ऐसे बाप दादा ఇలా బాప్దాదా अपने बच्चों को తమ పిల్లలకు इस विधि से वर्तमान समय में यूज कर रहे हैं। ఏ విధితో ఆ, इस विधि से बाबा ये विधि। बच्चों को यूज कर रहे हैं। ఈ విధితో బాబా ఆ పిల్లలందరినీ వర్తమాన సమయంలో ఉపయోగించుకుంటున్నారు. यहाँ बाबा मालिक है ఇక్కడ బాబా యజమాని, और उस साधन का मालिक भी बाबा है, తర్వాత ఆ సాధనాలకు కూడా యజమాని బాబానే. लेकिन देने के लिए सिर्फ अपने बच्चों को आत्मिक रूप में यूज कर रहे हैं। అయితే అది దానం చేయడానికి ఇవ్వడానికి మాత్రం తమ పిల్లల్ని భగవంతుడు ఏం చేస్తున్నాడు, పిల్లల్ని నిమిత్త రూపంలో ఉపయోగించుకుంటున్నారు. इस कर्म में ఈ కర్మలో हम बच्चों को మన పిల్లలందరికీ मैंने शांति दिया, मैंने सुख दिया करके संकल्प नहीं आना चाहिए। ఈ ప్రాసెస్ లో పిల్లలందరికీ నేనే శాంతిని దానం చేశాను, నేనే సుఖాన్ని దానం చేశాను అన్నది రాకూడదు. लेकिन కానీ भगवान जो दे रहा है आपके द्वारा, భగవంతుడు ఏదైతే మీ ద్వారా ఇప్పిస్తున్నారో उसका अनुभव आपको होना चाहिए। అయితే ఆ అనుభవం అయితే మీకు జరగాలి. जैसे छोटा बच्चा, ఎలా అంటే చిన్న పిల్లవాడు ఉంటాడు కదా, माँ ने जो भी काफी दिया है रिश्तेदारों को देने के लिए, అమ్మ ఏదైతే చిన్న పిల్లాడికి కాఫీ కానీ ఏదైనా ఇస్తుంది కదా, బంధువులు వస్తే వాళ్ళకి ఇవ్వని చెప్పి, तो बनाया माँ ने। అక్కడ తయారు చేసింది ఎవరు, కాఫీ అమ్మ. उस जो भी साधन उसके हाथ में, उस सभी का मालिक माँ है। అక్కడ పిల్లవాడి చేతిలో ఏమున్నాయో అన్నిటికీ, ఆ సాధనాలు ఏమైతే ఉన్నాయో అన్నిటికీ కూడా యజమాని అమ్మే. रिश्तेदार भी माँ का ही रिश्तेदार है। అక్కడ బంధువులు వచ్చిన వాళ్ళు కూడా అమ్మ యొక్క బంధువులే. लेकिन वो रसोई के घर से हॉल तक लेकर आने के लिए बच्चा एक साधन बनता है। అయితే అక్కడ వంటింటి నుంచి ఆ బంధువుల దగ్గరికి ఆ కాఫీని తీసుకురావడంలో పిల్లవాడే పాత్ర నిమిత్తమే వస్తాడు. तो उस बीच में उनको गर्मीपन का और काफी का स्मेल का एहसास बच्चों को होता है। అయితే అక్కడ ओम शांति। ఓం శాంతి. तो बाबा का कहने का भाव है, ఇక్కడ బాబా ఏం చెప్దాం అనుకుంటున్నారంటే, किसको देना है, ఎవరికి ఇవ్వాలో, कितना देना है, ఎంత ఇవ్వాలో ये हमको डिसाइड करने का जरूरत नहीं है। ఇది మనము డిసైడ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. वो बाबा डिसाइड करेगा। అదంతా బాబానే డిసైడ్ చేస్తారు. सिर्फ अपने मन बुद्धि को भगवान के हाथ में दे देना। ఓన్లీ మన మనస్సు బుద్ధిని భగవంతుని చేతిలోకి ఇవ్వాలి అంతే. बाबा का ऐसा पार्ट ऑलरेडी स्टार्ट हो चुका है, బాబాది ఇలాంటి పాత్ర ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. तो उन बच्चों को बाबा देख रहा है, అయితే బాబా ఆ పిల్లలందరినీ చూస్తున్నారు. तो शक्ति फ्लो हो रहा है। అయితే శక్తి ఫ్లో అవుతుంది. तो आप साधन हो। మీరేమో సాధనాలు. ऐसी आत्माएं ఇలాంటి ఆత్మలందరూ हजारों के रूप में है। వేల రూపంలో ఉన్నారు. आप सभी बाप दादा के भुजाएं हो। మీరందరూ కూడా బాప్దాదా యొక్క భుజాలు. कभी कभी बाप दादा कोई आत्माएं बाबा के सामने हैं, కొంతమంది ఏమో ఆత్మలు బాబాకి ఎదురుగా ఉన్నారు. कोई आत्माएं सूक्ष्म में है। కొంతమంది ఆత్మలు సూక్ష్మ రూపంలో ఉన్నారు. माना उस समय बाबा के आगे डायमंड हॉल में 18,000 आत्माएं बैठे थे। అయితే అక్కడ ఆ సమయంలో ఈ మురళి జరుగుతున్న సమయంలో బాబా ఎదురుగా 18,000 మంది ఆ డైమండ్ హాల్లో కూర్చుని ఉన్నారు. उसके साथ में देश विदेश में भी टीवी के माध्यम द्वारा बाबा का मिलन भी मना रहे थे। ఆ సమయంలో అదే సమయంలో దేశ విదేశాల్లో టీవీలో వీళ్ళందరూ చూస్తున్నారు, బాబా మిల్లం జరుపుకుంటున్నారు. तो बाबा पूछते हैं, అయితే బాబా అడుగుతున్నారు, मैं तो ऐसा पाठ कर रहा हूँ, నేనైతే ఇలాంటి పాత్ర వహిస్తున్నాను,
लेकिन आप बच्चे ऐसे पाठ के लिए रेडी हो? అయితే మీ అందరూ పిల్లలందరూ ఇలాంటి పాత్ర చెయ్యడానికి రెడీగా ఉన్నారా లేదా? बच्चे पूछते हैं। అయితే పిల్లలు అడుగుతున్నారప్పుడు, ऐसे बच्चों को निशानियां क्या है ताकि हम अपने को चेक करें? బాబా ఇలాంటి పిల్లలందరికీ అక్కడ గుర్తులు ఏంటి? మీరు అది చెప్తే మేము దాన్ని బట్టి మమ్మల్ని మేము చెక్ చేసుకుంటాము అని పిల్లలందరూ తండ్రిని అడిగారు. बाबा कहते हैं, అప్పుడు బాబా అంటున్నారు, एक आत्मा ఒక ఆత్మ अपने हाथ को डायरेक्शन देता है। తన చేతికి డైరెక్షన్ చెప్తాది ఇట్లా చెయ్యి అని చెప్పి. हाथ पूछती है क्या, क्यों, क्या, कब, कैसे क्वेश्चन पूछती है। అప్పుడు చెయ్యి అడుగుతుందా, నేను ఎలా చేయను, ఎప్పుడు చేయను, ఎట్లా చేయను అని ఏం అడగదు కదా క్వశ్చన్స్. इंस्ट्रक्शन आते ही जो इंस्ट्रक्शन आया वो कर्म में लग जाती है। అక్కడ ఏం ఇన్స్ట్రక్షన్ అంటే ఆర్డర్ ఏది వచ్చిందంటే అట్లా చేసేస్తుంది అంతే. भले झाड़ू लगाओ, पोछा लगाओ, बर्तन मांजो, या किसी को भोजन दे दो, या किसी को थप्पड़ लगाओ, जो भी इंस्ट्रक्शन आता है फॉलो करता है। అయితే ఆ చేతికి ఏం ఇన్స్ట్రక్షన్ వచ్చిందంటే అది చేసేస్తుంది. ఎలాగా చీపిరి వేసి తొడమని చెప్పి, లేకపోతే మాప్ చేయమని చెప్పి, లేకపోతే సామాన్లు తోమని, లేకపోతే ఎవరికైనా కొట్టమని, ఇలా చేతికి అట్లా ఆర్డర్ ఇన్స్ట్రక్షన్ వచ్చిందంటే వెంటనే అది చేసుకుని వెళ్ళిపోతుంది. करने वाला कौन? ఇది చేసేవాళ్ళు ఎవరు? आत्मा है ना। ఆత్మే కదా. शरीर क्या है? శరీరం ఏంటి? सिर्फ साधन है। ఓన్లీ సాధనం మాత్రమే. यहाँ भी ఇక్కడ కూడా इतना देना है, ఎంత ఇవ్వాలి, कैसे देना है, ఎలా ఇవ్వాలి, इनको देना है, ఎవరికి ఇవ్వాలి, ये बाबा डिसाइड करेगा। ఇదంతా కూడా తండ్రే డిసైడ్ చేస్తారు. आपका काम क्या है? మీ పని ఏంటి? बाबा का ऑर्डर आते ही బాబా యొక్క ఆర్డర్ వస్తూనే एवर रेडी रहना है। మీరు ఎవరు రెడీగా అయిపోవాలంటే ఎప్పుడైనా సరే రెడీగా ఉండిపోవాలి. आज्ञाकारी भी रहना है ఆజ్ఞాకారులుగా కూడా ఉండాలి. और ऑलराउंडर भी रहना है। మరియు ఆల్ రౌండర్ గా కూడా ఉండాలి. ऐसा नहीं है कि सिर्फ हम भाषण करेंगे और कुछ भी नहीं करेंगे, ऐसा नहीं। మేము ఓన్లీ ఉపన్యాసాలమే ఇస్తాము, ఇంకా ఏమీ చెయ్యము అలా అని కూడా ఉండకూడదు. सिर्फ भाषण करने के समय पर बाबा बाबा और पोछा लगाने के टाइम पर बाबा नहीं है, ऐसा नहीं होना चाहिए। ఓన్లీ ఆ భాషణ చేసేటప్పుడే బాబా బాబా అంటాం, నెక్స్ట్ ఏమో ఎక్కడ మాపింగ్ చేసేటప్పుడేమో ఇంకా బాబా అని అది అనకపోవడం అట్లా ఉండకూడదు. बाबा के घर में बाबा बाबा, घर में आके पति पति, ऐसे नहीं होना चाहिए। బాబా ఇంటికి వెళ్ళి అక్కడేమో బాబా బాబా అంటాం, ఇంటికి వచ్చిన వెంటనే భర్తని భర్త భర్త అండమో కూడా అలా చేయకూడదు. कहाँ भी रहो, ఎక్కడ ఉన్నా సరే अपने मन को మనస్సుని बाबा के साथ कनेक्शन में रखना। బాబాతో కనెక్షన్ లో ఉంచాలి. आपको ऐसा एहसास होना चाहिए, నీకు ఎలాంటి అనుభవం జరగాలి అంటే अपने मन बुद्धि द्वारा निरंतर सप्त गुण जा रहा है। మన మనస్సు బుద్ధి ద్వారా నిరంతరము సప్త గుణాలు ఫ్లో అవుతున్నాయి అన్న ఫీలింగ్ మీకు రావాలి. परसेंटेज वाइज में भले वो वेरिएशन हो, ज्यादा या कम हो, लेकिन एहसास होना चाहिए। అయితే అక్కడ పర్సెంటేజ్ లో ఆ ఫ్లో ఎంత కొంచెం ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు, కానీ ఎప్పుడు నిరంతరం ఆ ఫ్లో మీదించి అలా సప్తగుణాల ఫ్లో జరుగుతూ ఉండాలి. जैसे आपके घर में लाइट है तो सदा रहता है ना, आपके घर में लाइट है। ఎలా అంటే మీ ఇంట్లో లైట్ ఉంది అనుకోండి, అది నిరంతరం లైట్ అట్లానే ఉంటుంది కదా, అలాగా. कभी कभी आप भोजन ठीक से नहीं खाएंगे, थोड़ा लेट हो जाएगा तो इंडिकेशन आता है ना, सिर घूमने लगता है, तब पता चलता है भोजन सप्लाई नहीं हो रहा है। ఎప్పుడైనా మీరు భోజనం లేట్ గా తిన్నారు లేకపోతే తినకపోయారు అంటే మీ తల తిరగడం మొదలు పెడుతుంది, అంటే అక్కడ మీకు సిగ్నల్ వస్తుంది మీరు భోజనం చెయ్యలేదు అని చెప్పి. तो चेक करो, కాబట్టి చెక్ చేసుకోండి. हम नंबरवार भुजाएं हैं कि नंबर वन भुजा हैं। మీరందరూ నెంబర్ వారీ భుజాలా లేకపోతే నెంబర్ 1 భుజమా అది చెక్ చేసుకోండి. मैं ऑलराउंडर हूँ, నేను ఆల్ రౌండర్ ని, सारे सेवा के लिए मैं करने के लिए रेडी हूँ। అన్ని సేవలు చేయడానికి నేను రెడీగానే ఉన్నాను. वही स्थिति में, वही खुशी में, वही नशे में, वही अनुभव में हर कर्म कर रहा हूँ। ఆ స్థితిలోనే, ఆ నశాలోనే, ఆ పరిస్థితుల్లోనే నేను అన్ని పనులు నశాలో ఉన్నాను. एवर रेडी हूँ, నేను ఎవరు రెడీగా ఉన్నాను? बाबा का आज्ञाकारी हूँ, चेक करो। బాబా యొక్క ఆజ్ఞాకారిని అట్లా ఉన్నామా లేదా అన్నది చెక్ చేసుకోండి. बाप दादा इशारा देते ही, అయితే బాబ్దాదా సూచన ఇస్తూనే हाँ बाबा, हाजिर बाबा, अभी बाबा कहेंगे। జీ బాబా, హా బాబా అంటున్నారా, హాజిర్ బాబా అంటున్నారా, ఓకే బాబా అంటున్నారా?
कल करेंगे, परसों करेंगे, शाम को कहेंगे, ऐसा नहीं कहते हैं। రేపు చేస్తాము, లేకపోతే సాయంత్రం చేస్తాము అలా అని అనకూడదు. जो भी ईश्वरीय सेवा वो आत्माएं पोस्टपोन नहीं करते हैं। అయితే ఇలాంటి ఆత్మలు ఏ ఈశ్వరీయ సేవ వచ్చినా సరే పోస్ట్‌పోన్ చెయ్యరు. ऐसे बच्चों को देखकर बहुत खुशी होती है ना। అయితే ఇలాంటి పిల్లల్ని చూసి బాబాకి చాలా సంతోషం వేస్తుంది కదా! ऐसे बच्चों को बाबा कहते हैं मुरब्बी बच्चे, बहुत प्यार वाले बच्चे। ఇలాంటి పిల్లల్ని చూసి బాబా ఏమంటారంటే అల్లారు ముద్దు పిల్లలు అంటారు. तो चेक करो, కాబట్టి చెక్ చేసుకోండి. आप ऐसे हो। మీరు ఇలా ఉన్నారా లేదా? बाप दादा को खुशी है। బాబ్దాదాకి చాలా సంతోషంగా ఉంది. दुनिया में कितना महात्माएं आ गए, धर्मात्माएं आ गए, ప్రపంచంలో చాలా మంది మహాత్మలు వచ్చారు, ధర్మాత్మలు వచ్చారు. लेकिन वो किसी आत्माओं को ऐसे भुजा वाले आत्माएं नहीं थे। అయితే వాళ్ళందరికీ కూడా ఇన్ని భుజాలు ఉన్న ఆత్మలు ఎవ్వరూ లేరు వాళ్ళకి. आप मुझे परमात्मा को आप कितना बच्चे हो ऐसे पूजादारी। అయితే నేను పరమాత్మని, నాకు ఎంత మంది భుజాదారులు ఉన్నారు. तो अपने को चेक करो, కాబట్టి స్వయాన్ని చెక్ చేసుకోండి. क्या मैं परमात्मा भुजा हूँ? నేను పరమాత్మని యొక్క భుజాల కింద ఉన్నానా? यहाँ परमात्मा भुजा माना मैंने पर्स से पैसा डाला, ब्रह्मा भोजन डाला, भोजन परोस लिया, ये नहीं है। ఇక్కడ పరమాత్మ యొక్క భుజాలు అంటే నేను పర్సులోంచి తీసి ఇంత డబ్బులు వేశాను, లేకపోతే బ్రహ్మ భోజనం వండాను, లేకపోతే నేను బ్రహ్మ భోజనం వడ్డించాను, ఇవి కాదు. हम क्या सोचते, भुजा माना हाथ से जो कर्म करते हैं ना उसके बारे में सोचते हैं। మనం ఏం ఆలోచిస్తాము? భుజము అంటే చేత్తో చేసే పనులన్నీ గురించి ఆలోచిస్తాం. तो बाबा ने हाथ क्यों कहा? वो सिर्फ डायरेक्शन को फॉलो करता है, बीच में क्वेश्चन नहीं पूछता है। బాబా ఇక్కడ చెయ్యి అని ఎందుకు చెప్పారు అంటే, ఏం ఇన్స్ట్రక్షన్స్ వస్తే దాని ప్రకారం చేస్తుంది చెయ్యి, అంతేగాని ఎందుకు చెయ్యాలి, ఏం చెయ్యాలని క్వశ్చన్స్ అడగదు. यहाँ बाबा ने कहा परमात्मा का भुजा। ఇక్కడ బాబా ఏమంటారంటే పరమాత్మని యొక్క భుజములు అంటున్నారు. परमात्मा के पास टोली है क्या? परमात्मा के पास देने के लिए टोली है? పరమాత్మ దగ్గర ఇవ్వడానికి టోలీ ఉందా? उनके पास पॉम्पलेट्स हैं? ఆయన దగ్గర పాంప్లెట్స్ ఉన్నాయా? उसके बाद क्या, उसके पास क्या है? భగవంతుని దగ్గర ఏమున్నాయి? 7 गुण है ना। సప్త గుణాలు ఉన్నాయి కదా. तो परमात्मा का भुजा माना आप परमात्मा के पास जो चीज है वही देना चाहिए। అయితే పరమాత్మ దగ్గర आप परमात्मा का भुजा हो, जिसके पास जो है वही देना है ना। మీరు భగవంతుని యొక్క భుజాలే కదా, అప్పుడు ఆయన దగ్గర ఏమున్నాయో అవే కదా మీరు ఇవ్వాలి. परमात्मा के पास जो भी साधन है वो निराकार में है। అయితే భగవంతుని దగ్గర ఏవైతే ఉన్నాయో అవి ఆ సప్తగుణాలన్నీ నిరాకార రూపంలో ఉన్నాయి. तो निराकार साधन द्वारा ही बाबा देता है ना। అయితే అప్పుడు బాబా వాటిని నిరాకార సాధనంతోనే ఇస్తారు కదా. साधन कौन? ఇక్కడ సాధనం ఎవరు? आत्मा और आपका मन बुद्धि। ఆత్మ మరియు మీ మనస్సు బుద్ధి. वो शक्ति शरीर तक पहुंच जाएगा तो शरीर द्वारा भी अनुभव हो सकता है। అంటే ఆ శక్తి ఇట్లా శరీరం దగ్గరికి వెళ్ళినప్పుడు శరీరంతో కూడా అనుభవం అవుతుంది ఆ శక్తి ఫ్లో. लेकिन मेन मन बुद्धि है साधन। అయితే కానీ అక్కడ మెయిన్ సాధనాలు ఎవరు? మనస్సు బుద్ధి. अपने को चेक करो, కాబట్టి స్వయాన్ని చెక్ చేసుకోండి. सदा परमात्मा आपको ऐसे यूज कर रहा है? సదా పరమాత్మ మిమ్మల్ని ఇలా ఉపయోగించుకుంటున్నారా లేదా? ऐसे नशा है? అలాంటి నశ ఉందా? तो चेक करो। చెక్ చేసుకోండి. उसके बाद अभी नया साल मनाने के लिए आए हो। దాని తర్వాత ఇప్పుడు మీరందరూ నూతన సంవత్సరాన్ని ఇక్కడ జరుపుకోవడానికి వచ్చారు. कुछ नया तो चाहिए ना। అంటే కొంచెం ఏదో కొత్తగా కావాలి కదా. नया कुछ चाहिए तो पुराना क्या है वो भी जानकारी चाहिए। అయితే కొత్తది ఏదైతే కావాలా అనిపిస్తుందో అప్పుడు పాతది పురాతనమైనది ఏదో అది కూడా మీకు తెలియాలి కదా. तो पुराना क्या है? పురాతనమైనది ఏంటి? कलयुग है। పురాతనమైనది ఇక్కడ కలియుగం. नया क्या है? కొత్తది ఏంటి? संगम युग है। సంగమ యుగం కొత్తది. 1 सेकेंड में आप कलयुग में भी आ सकते हो, पुराने जिंदगी के साथ भी कनेक्ट हो सकते हो। మీరు ఒక్క సెకండ్ లో పురాతనమైన యుగం అయిన కలియుగానికి వెళ్ళిపోవచ్చు, దాంతో కనెక్ట్ అయిపోవచ్చు. उस द्वारा कितना आपके पास लोन अकाउंट है, कितना चिंता है, कितना विकार है, कितना रावण है, उसके साथ आप ऐसे तड़पते रहते हो।
అయితే అక్కడికి వెళితే దాంతో అక్కడ ఎంత రావణుడున్నాడు, ఎంత చింతలు ఉన్నాయి, ఎంత టెన్షన్స్ ఉన్నాయి. ఒక్క సెకన్‌లో మీరు అట్లా వెళ్ళిపోవచ్చు. ఆ జీవితానికి వెళ్ళిపోవచ్చు. दूसरी जगह पर ईश्वरीय कार्य है, ईश्वरीय परिवार है, ईश्वरीय स्नेह है। రెండో ప్లేస్‌లో ఏంటి? ఈశ్వరీయ పరివారం ఉంది. స్నేహం ఉంది. हाँ, तो उसमें भी रहकर आपको भी वो अनुभव है। అందులో కూడా మీరుండి, అక్కడ కూడా ఉండేటటువంటి అనుభవం మీకుంది. ये दोनों को चेक करो। అయితే ఈ రెండిటిని చెక్ చేసుకోండి. अपने मन को शरीर के साथ कनेक्शन किया, लौकिक के साथ कनेक्शन दिया, तो आपको क्या होता है? అయితే మన శరీరాన్ని లౌకికంతో కనెక్షన్ పెట్టాము అంటే అప్పుడు ఏమవుతుంది? मन भारी होता है क्योंकि दुनिया वालों से लेते हो ना आप। ఇక్కడ మనస్సు భారీగా అయిపోతుంది. ఎందుకంటే అక్కడ ప్రపంచంలో వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకుంటున్నారు. तो दुनिया में क्या है, इतना फोर्स का पावरफुल विकार भरा हुआ है, वो आपको आ जाता है। ప్రపంచంలో ఏమున్నాయి? చాలా ఎంతో ఫోర్స్‌గా ఉన్న వికారాలన్నీ ఉన్నాయి. ఆ వికారాలన్నీ మీకు వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నాయి. अभी अपने मन को ईश्वरीय कार्य में चेंज कर दिया, అయితే మీ మనసుని మీరేం చేశారు? ఈశ్వరీయ కార్యం వైపుకి మార్చారు. तो इससे क्या होता है, बाबा आपको अपना शक्तियां दुनिया की तरफ दान के रूप में देता है ना। దీంతో ఏమవుతుంది? భగవంతుడి నుంచి ఆ శక్తి ఫ్లో మీ దగ్గర నుంచి ప్రపంచం వైపుకు వెళ్తుంది. तो एक सेकंड में आप यहाँ निराकार रूप में पद्मा पद्मा का कमाई भी कर सकते हो। అప్పుడు మీరు ఒక్క సెకండ్‌లో నిరాకార రూపంలో పదమాల యొక్క యొక్క ఆహ్, कमाई भी कर सकते हो, సంపాదన సంపాదించగలరు. उसका अनुभव भी होगा ना। దాని అనుభవం కూడా మీకు జరుగుతుంది కదా! वहां लौकिक में जाएंगे तो सुबह से शाम तक काम करेंगे तो 1000 2000 मिलता है, लेकिन कितना मन भारी होता है। అయితే మీరిక్కడ లౌకికంలోకి వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పని చేస్తే అక్కడ ఒక 1000, 2000 దొరుకుతాయి అంతే మీకు. तो चेक करो, కాబట్టి చెక్ చేసుకోండి. लास्ट ईयर में ये ईयर में क्या डिफरेंस है। పోయిన సంవత్సరము, ఈ సంవత్సరము ఏం డిఫరెన్స్ ఉంది, తేడా ఉంది చెక్ చేసుకోండి. लास्ट महीने में ये महीने में क्या डिफरेंस है। పోయిన నెల, ఈ నెలలో ఏం తేడాలు ఉన్నాయో కూడా చెక్ చేయండి. लास्ट वीक में ये वीक में क्या डिफरेंस है। పోయిన వీక్ లోను లేకపోతే ఇప్పుడు ఈ వారంలోను ఏముందో తేడా అది కూడా చెక్ చేసుకోండి. कल और आज में क्या डिफरेंस है। నిన్న మరియు ఈ రోజు కూడా ఏం డిఫరెన్స్ ఉందో చెక్ చేసుకోండి. मेरा कौन सा अकाउंट बढ़ रहा है। నాది ఏ అకౌంట్ పెరుగుతుంది? कलयुग का अकाउंट बढ़ रहा है कि संगम युग का अकाउंट बढ़ रहा है। కలియుగం యొక్క అకౌంట్ పెరుగుతుందా లేకపోతే సంగమ యుగం యొక్క అకౌంట్ పెరుగుతుందా చెక్ చేసుకోండి. 84th का जन्म और फर्स्ट जन्म दोनों कंपैरिजन करो ना। 84వ జన్మ చెక్ చేయండి. మన మొదటి జన్మ కూడా రెండు కంపేర్ చేసుకోండి. 84th बहन हाईएस्ट दुख का जन्म है। 84వ జన్మలో ఏంటంటే అక్కడ చాలా ఎక్కువ దుఃఖం ఉన్న జన్మ. नंबर 1 जन्म श्रेष्ठ सुख का जन्म है। అయితే నెంబర్ 1 జన్మ అంటే మొదటి జన్మ అయితే శ్రేష్టమైన సుఖము ఉన్న జన్మ. दोनों के लिए एक ही शरीर है, అయితే రెండిటికి ఒకటే శరీరము, एक ही जगह है, ఒకటే ప్లేస్, एक ही टाइम है, ఒకటే సమయం. लेकिन कनेक्ट होना आपके हाथ में है। అయితే కనెక్ట్ అవ్వడం మీ చేతిలోనే ఉంది. चॉइस आपके हाथ में है। ఆ చాయిస్ కూడా మీ చేతిలోనే ఉంది. अभी चेक करो। ఇప్పుడు చెక్ చేసుకోండి. अभी आपको लगता है इस जन्म में इतना रो रहे थे, नेक्स्ट सेकंड में कितना खुशी में आते हो। మీకు అప్పుడే అనిపిస్తుంది కదా ఈ జన్మలో చాలా దుఃఖం ఉంది, అదే నెక్స్ట్ సెకండ్ లో చూసుకుంటే ఎంతో సుఖం దొరుకుతుంది. कोई कोई आत्माएं हमको फोन करके कहते हैं, కొంతమంది ఆత్మలు నాకు ఫోన్ చేసి చెప్తూ ఉంటారు, भाई जी बट्टी तो बहुत अच्छा था, हम ऐसे उड़ रहे हैं। బాయిజీ బట్టి చాలా బాగా జరిగింది, మేమైతే తేలిక స్థితిలోకి వెళ్ళాము, ఎగురుతున్నాము అని చెప్పి. क्यों। ఎందుకు? संगम युग में సంగమ యుగంలో ఉన్నారు కాబట్టి. అప్పుడు नेक्स्ट अपने घर में जाकर पहुंचते हैं, తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి చేరుకుంటారు. फोन करते, भाई जी पति ने डांट लिया, क्या करे, इतना रोने लग पड़ते हैं। వెంటనే ఫోన్ చేస్తారు, బాయిజీ నా భర్త నన్ను తిట్టారు, ఏం చెయ్యాలి అని చెప్పి. क्यों। ఎందుకు? वहां जाते उसके साथ इतना दुख में खो जाते हैं। ఎందుకు అంటే అక్కడికి వెళ్ళి మీరు అంత దుఃఖంలోకి వెళ్ళిపోతారు. तो उस दुख के समय में भी बाबा के साथ कैसे कनेक्शन में रहना, ये आपको मालूम नहीं होता है। అయితే ఆ దుఃఖంలోకి వెళ్ళినప్పుడు ఆ సమయంలో మీరు బాబాతో ఎలా కనెక్ట్ అవ్వాలో మీకు తెలియదు.
वहां डिस्कनेक्ट होने के कारण उनका असर आपके ऊपर ज्यादा पड़ जाता है। అక్కడ బాబాతో డిస్కనెక్ట్ అయిపోవడం వల్ల ఆ ఇంట్లో ఉన్న ప్రభావం మీ మీద పడుతుంది. जैसे कोई एसी से बहुत धूप की जगह पर तुरंत आ गया तो कितना डिफरेंस होता है उनको। ఎలా అంటే ఎవరైనా సరే ఏసీ నుంచి దూరంగా వెళ్లారు ఎండలోకి. అప్పుడు వాళ్ళకి ఎంత తేడా తెలుస్తుంది? जैसे मैं आंध्रा में एसी ट्रेन में जाता हूँ, बाहर 12 बजे के टाइम पर वैजाग में उतरता हूँ तो मुझे वो डिफरेंस पता चलता है। నాకు ఎట్లా అంటే ఆంధ్రప్రదేశ్‌కి నేను ఏసీ ట్రైన్‌లో వెళ్తాను. అక్కడ విశాఖపట్నంలో 12కి బయటికి దిగుతాను. అప్పుడు నాకు తెలిసిపోతుంది ఆ తేడా. ऐसे ही అలాగే अपनी जिंदगी को चेक करो ना। మీ జీవితాన్ని మీరు చెక్ చేసుకోండి. उनका प्रभाव आपके ऊपर नहीं पड़ना चाहिए। వాళ్ళందరి ప్రభావము మీ మీద పడకూడదు. आपका प्रभाव उनके ऊपर पड़ना चाहिए। మీ ప్రభావం వాళ్ళ మీద పడాలి. उनके अंधेरे के कारण अपना बल्ब ऑफ मत करो। వాళ్ళ అంధకారం వల్ల మన బల్బుని మనము ఆఫ్ చేయకూడదు. आप लाइट ऑन रखो, उससे आपको भी रोशनी मिले, उनको भी रोशनी मिले। మీరు లైట్ ఆన్ చేయండి. అప్పుడు మీకు ప్రకాశం దొరకాలి, వాళ్ళకి కూడా ప్రకాశం దొరకాలి. इसीलिए అందువల్ల वर्तमान में स्वराज्य अधिकारी बनो। మీరు వర్తమాన సమయంలో స్వరాజ్య అధికారి కింద తయారవ్వండి. स्वराज्य अधिकारी माना कौन है? స్వరాజ్య అధికారి అంటే ఎవరు? आत्मा अपने मन बुद्धि को जो चाहिए वो देकर मन बुद्धि आपका बात सुनना चाहिए। ఆ ఆత్మ ఇక్కడ మనస్సు బుద్ధికి ఏం కావాలో అవి ఇచ్చి తర్వాత ఆ మనస్సు బుద్ధి కూడా మీ మాటే వినాలి. जैसे शरीर को जो चाहिए आप देते हो ना। ఎలా అంటే శరీరానికి ఏం కావాలో మీరు ఇస్తారు కదా. भोजन देते हो, कपड़ा देते हो, तबीयत ठीक नहीं तो टैबलेट्स भी देते हो, नींद भी देते हो। ఎలా అంటే శరీరానికి భోజనం ఇస్తారు, దుస్తులు ఇస్తారు, అనారోగ్యంగా ఉంటే టాబ్లెట్స్ ఇస్తారు, నిద్ర ఇస్తారు, శరీరానికి కావాల్సినవన్నీ. वो सभी देने के कारण शरीर रूपी साधन आपका बात सुनता है ना। అవన్నీ ఇవ్వడం వల్ల శరీర రూపీ సాధనము మీ మాట వింటుంది. 2 दिन उस शरीर को कुछ भी मत देना, 2 दिन के बाद शरीर कैसा रहता है देखो। 2 రోజులు శరీరానికి ఇవేమి ఇవ్వకుండా చూడండి, అప్పుడు ఎలా ఉంటుంది చూడండి. तो वैसे मन बुद्धि को भी देना चाहिए ना। అలాగే మనసు బుద్ధికి కూడా ఇవ్వాలి కదా. उस मन बुद्धि क्लीन करो, शांति सुख दे दो। ఆ మనసు బుద్ధికి शांति सुख दे दो और क्लीन भी करो। మనసు బుద్ధికి శాంతి సుఖాన్ని ఇవ్వండి, దాన్ని కూడా క్లీన్ చేయండి. शरीर को भी जो भी चाहिए आप नहीं देते, उस दुनिया के साधन से आप कनेक्ट करते हो ना। శరీరానికి కూడా ఏం కావాలో మీరివ్వరు, అది ప్రపంచంతో కనెక్ట్ చేస్తారు కదా. ऐसे मन बुद्धि को और आत्मा को भी परमात्मा से कनेक्ट करो। అలాగే మనస్సు బుద్ధిని కూడా పరమాత్మతో కనెక్ట్ చేయండి. तब देखो आपका मन बुद्धि जहां चाहे जितना समय चाहे वहां आप रख सकते हो, मन बुद्धि आपके कंट्रोल में आएगा। అప్పుడు చూడండి మీ మనస్సు బుద్ధిని ఎక్కడ పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, అప్పుడు అలా చేస్తుంది. ఎక్కడ పెట్టాలి అంటే అక్కడ ఉంచుతుంది. మీ మనస్సు బుద్ధి కూడా మీ కంట్రోల్లోకి వస్తాయి. इससे उसके ऊपर आपको कंट्रोल आएगा। దీని వల్ల మీకు మీ మీద మీకు కంట్రోల్ వస్తుంది. मन बुद्धि के ऊपर ही कंट्रोल नहीं लिया तो विश्व के ऊपर कैसे कंट्रोल लेंगे? మీరు మనసు బుద్ధి మీదే కంట్రోల్ తీసుకోకపోతే మీరు విశ్వం మీద కంట్రోల్ ఎలా తీసుకుంటారు చెప్పండి. कोई दूसरे आत्मा के ऊपर कंट्रोल करने का जरूरत नहीं है, अपने सूक्ष्म कर्मेंद्र के ऊपर पहले कंट्रोल करो। ఎవరో వేరే ఆత్మ మీద కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. ముందు మన సూక్ష్మ కర్మేంద్రియాల మీదే మనము కంట్రోల్ చేయాలి. अपने मन बुद्धि आपका बात क्यों नहीं सुनता है? మీ మనస్సు బుద్ధి మీ మాట ఎందుకు వినటం లేదు? उसका आपने अकाउंट सेटलमेंट नहीं किया है, इसलिए वो नहीं सुन रहा है। बीच बीच में वो नोटिस भेज रहा है, गुस्सा कर रहा है। ఎందుకంటే వాటి లోను మీరు తీర్చలేదు, అందుకే మధ్య మధ్యలో మీకు నోటీసులు వస్తున్నాయి. ఎట్లా? కోపం రూపంలోని, దుఃఖం రూపంలో. तो आपका जो राजयोग से ये मन बुद्धि ही ठीक नहीं हुआ रहा है तो आगे कैसे बढ़ेगा? అంటే మీ రాజయోగంతో మీ మనస్సు బుద్ధియే సరిగా అవ్వలేదంటే ముందు ఎలా నడుస్తుంది? इसीलिए అందువల్ల पहले भगवान की जो शक्तियां हैं, ముందు భగవంతుని యొక్క శక్తులు ఏమైతే ఉన్నాయో, जो आपके पास है, అవి ఏవైతే మీ దగ్గర ఉన్నాయో, सेवा के द्वारा आपने जमा किया हुआ है, సేవ ద్వారా మీరు ఎంతైతే మీ దగ్గర జమ చేసుకున్నారో वो मन बुद्धि द्वारा आपको अनुभव होता है। ఆ మనసు బుద్ధి ద్వారా మీకు అనుభవం జరుగుతుంది. नया साल में कुछ नवीनता करना है ना। కొత్త సంవత్సరంలో ఏదో కొత్త నవీనంగా చెయ్యాలి కదా.
लाख 2 लाखों को मिलाकर आपने ध्यान तो की दिया, मेगा प्रोग्राम किया, ఒక 1,00,000 మంది 2,00,000 మందిని పిలిచి మీరు జ్ఞానం అయితే ఇచ్చారు. लेकिन अभी लोग सुनना चाहते हैं। అయితే ఇప్పుడు అందరూ కూడా జనమంతా కూడా విందామని అనుకుంటున్నారు. सुनना उनको अच्छा भी लगता है, ఆ వినడం అయితే వాళ్ళకి బాగా కూడా అనిపిస్తుంది. लेकिन बनने में उनकी हिम्मत नहीं है। అయితే వాళ్ళు అలా తయారవ్వడానికి వాళ్ళలో ధైర్యం లేదు. उनको ज्ञान अच्छा लगता है, వాళ్ళందరికీ జ్ఞానం చాలా బాగా అనిపిస్తుంది. सही है करके वो एक्सेप्ट भी करते हैं, ఇది సరైందే అని చెప్పి వాళ్ళు అంగీకరిస్తారు కూడా. लेकिन राजयोग में बैठते हैं तो अनुभव ही नहीं होता है। అయితే రాజయోగంలో కూర్చున్నప్పుడు మాత్రం వాళ్ళకి అనుభవం జరగదు. अनुभव नहीं होता, वो छोड़कर चले जाएंगे। అనుభవం జరగలేదు అంటే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు. तो अभी आपको क्या करना है? అయితే ఇప్పుడు మీకు ఏం చేయాలి మీరు? उनको ज्ञान सुनाने के साथ साथ उनको अनुभव भी कराओ। వాళ్ళకి జ్ఞానం వినిపిస్తూనే దాంతో పాటు వాళ్ళకి అనుభవం కూడా కలిగేటట్టు చెయ్యాలి. अनुभव माना क्या है? ఇక్కడ అనుభవం అంటే ఏంటి? आपके मन बुद्धि द्वारा, మీ మనస్సు బుద్ధి ద్వారా, आंखों द्वारा, మీ కళ్ళ ద్వారా, आपकी बातों द्वारा, మీ మాటల ద్వారా, आपके बॉडी द्वारा, మీ బాడీ ద్వారా, वायुमंडल और वाइब्रेशंस द्वारा వాయుమండలము మరియు వైబ్రేషన్స్ ద్వారా भगवान की शक्ति अंदर से बाहर जा रहा है, ऐसे फीलिंग आपको होना चाहिए। భగవంతుని శక్తి లోపల నుంచి బయటికి వెళ్తుంది అన్న ఫీలింగ్ మీకు జరగాలి. कोई भी कर्म करो, ఏ కర్మ చేసినా సరే, लेकिन ये अंदर से बाहर जाना चाहिए। మీరు ఏ కర్మ చేసినా సరే ఈ శక్తి మీ లోపల నుంచి బయటికి వెళ్తూ ఉండాలి. जैसे आपको बुखार आता है, मालूम रहता है ना, गर्म बाहर जा रहा है। ఎలా అంటే మీకు జ్వరం వచ్చినప్పుడు వేడి వెచ్చదనం బయటికి వెళ్తుంది మీకు తెలుస్తుంది కదా, అలా అన్నమాట. कोल्ड आता है तो छींकी आता है और आंखों में पानी आता है, तो पता चलता है ना आपका कोल्ड बाहर जा रहा है। మీకు జలుబు చేసినప్పుడు ముక్కులోంచి నీళ్లు వెళ్తాయి, కళ్ళలోంచి నీళ్లు వెళ్తాయి, అప్పుడు తెలుస్తుంది కదా మీకు కోల్డ్ వచ్చింది, జలుబు వచ్చింది అని. అట్లా तो बहुत सारे लोगों को साधना करने का इच्छा है, అయితే చాలా మంది కూడా ఇది సాధన చెయ్యాలి అన్న కోరిక అయితే ఉంది. लेकिन उनको क्या चाहिए? కానీ వాళ్ళకి ఏం కావాలి? थोड़ा हिम्मत चाहिए। వాళ్ళకి కొంచెం ధైర్యం కావాలి. हिम्मत दे दो। ఆ ధైర్యాన్ని ఇవ్వండి. कैसे? ఎలా? उनका गायन करना है क्या? వాళ్ళని పొగడాలా ఏంటి? या ज्ञान सुनाना है? లేకపోతే జ్ఞానం వినిపించాలా? नहीं, उनको अनुभव कराओ। అలా కాదు, వాళ్ళకి అనుభవం చేయించండి. तो जब वो अनुभव करेंगे, ఎప్పుడైతే వాళ్ళు అనుభవం చేస్తారో तब उनको अनुभव का एक अंजलि मिलेगा। అప్పుడు వాళ్ళకి ఆ అనుభవం యొక్క చిన్న అంజలి దొరుకుతుంది. तब उनको पता चलता है ये साधना करने से मुझे क्या मिलता है। ఇప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఈ సాధన చేయటం వల్ల వాళ్ళకి ఏం దొరికిందో అన్నది. सिर्फ आप ज्ञान सुनाते जाएंगे, उनको अनुभव नहीं कराएंगे, तो ये कर्म करने से क्या मिलता है उनको फील नहीं होता है। మీరు ఓన్లీ వాళ్ళకి జ్ఞానం వినిపిస్తూ అనుభవం చెయ్యకపోతే వాళ్ళకి ఏం ఫీలింగ్ తెలియదు. जैसे आप कमेंट्री कहते हो, वो वैसे ही कमेंट्री में रहते, अनुभव ही नहीं होता उनको। ఎలా అంటే మీరు ఇప్పుడు కామెంటరీ వినిపించారు అనుకోండి, వాళ్ళు ఆ కామెంటరీలోనే ఉండిపోతారు, వాళ్ళకి అనుభవం ఏమీ జరగదు. इसीलिए అందువల్ల ये साल में ఈ సంవత్సరంలో నిరంతరము अखंड అఖండ महादानी बनना। మహాదానులుగా తయారవ్వండి. इसका मतलब దీని అర్థం ఏమిటంటే कोई कर्म करते हुए ఏ కర్మ చేస్తున్నా సరే मन बुद्धि बाबा के साथ कनेक्ट रहना चाहिए, మనస్సు బుద్ధి బాబాతో కనెక్ట్ అయ్యి ఉండాలి. और मनसा द्वारा మరియు మనస్సు ద్వారా शक्ति का बाहर जाने का एहसास होना चाहिए। శక్తి ద్వారా బయటికి వెళ్లే అనుభవం జరగాలి. वाइब्रेशन द्वारा भी सेवा करो, వైబ్రేషన్స్ ద్వారా కూడా సేవ చేయండి. और वाचा द्वारा ज्ञान का दान दो। మరియు వాక్కు ద్వారా జ్ఞానం యొక్క దానాన్ని ఇవ్వండి. ज्ञान माना सिर्फ 7 days का कोर्स देना या मुरली सुनाना, ये नहीं। జ్ఞానం అనగా ఓన్లీ 7 days కోర్సు వినిపించడము లేకపోతే మురళి వినిపించడము కాదు. जब ज्ञान देने के लिए निमित्त बनते हो ना, ఎప్పుడైతే మీరు జ్ఞానం ఇవ్వడానికి నిమిత్తంగా తయారవుతారో जो वर्ड भी आप कहते हो अनुभव में स्थित होकर दूसरों को कहो। ఏ విషయం మీరు చెప్తారో అది అనుభవంలోకి స్థితులయ్యి మీరు చెప్పండి. जैसे आप जिलेबी कहते हो, जिलेबी का अनुभव पहले आप अंदर से करो, और जिलेबी का वर्ड बाहर बाद में आना चाहिए। ఎలా అంటే మీరు జిలేబీ గురించి చెప్తున్నారు అనుకోండి, ముందు జిలేబీ తిన్న అనుభవం మీకు కలగాలి, అప్పుడు మీరు దాని గురించి చెప్పాలి. उसको बाबा कहते ज्ञान दान।
దాన్నే అంటారు బాబా జ్ఞానదానము అని చెప్పి. उसके बाद कर्म में आते हो, దాని తర్వాత కర్మల్లోకి వస్తారు. उस समय गुण का दान करो। ఆ సమయంలో గుణాల యొక్క దానాన్ని చేయండి. जब चुपचाप बैठे हो ना, మీరు ఏం మాట్లాడకుండా మౌనంగా కూర్చున్నారు. उस समय मन बाबा के हाथ में देने से ఆ సమయంలో మీ మనస్సుని బాబాకి ఇవ్వటం వల్ల आपके द्वारा शक्ति और खुशी जाने का अनुभव आपको होता है। అప్పుడు మీ ద్వారా శక్తి, సంతోషము ఫ్లో అయ్యే అనుభవం మీకు జరుగుతుంది. जब आप ज्ञान सुनाने के लिए बैठते हो, మీరు జ్ఞానము వినిపించడానికి కూర్చున్నప్పుడు उस समय बाबा के साथ जुड़ेंगे तो ఆ సమయంలో మీరు బాబాతో జోడింపబడి ఉంటే కనుక ज्ञान में जो सीक्रेट मीनिंग है वो आपको बाबा सिखाता है। జ్ఞానంలో ఏదైతే సీక్రెట్ మీనింగ్ ఉందో అది బాబా మీకు చెప్తారు. तब आपको पता चलता है बाबा से जुड़े हो। అప్పుడు మీకు తెలుస్తుంది మీరు బాబాతో జోడింపబడి ఉన్నారు అని చెప్పి. मुरली में जो है वही बताएंगे तो आप बाबा के साथ कनेक्टेड नहीं हो। మీరు మురళిలో ఏదైతే ఉందో అదే చెప్పేశారు అనుకోండి, అక్కడ మీరు బాబాతో కనెక్ట్ అయ్యి లేరు. कर्म के समय पर కర్మలు చేసే సమయంలో आपके द्वारा बाबा गुण को दुनिया की तरफ देता है। మీ ద్వారా బాబా గుణాల్ని ప్రపంచానికి ఇప్పిస్తారు. सहन का गुण हो सकता है, అది సహనం గుణం అవ్వచ్చు, शांति का गुण हो सकता है, శాంతి యొక్క గుణం అవ్వచ్చు, निर्णय करने का भी हो सकता है, నిర్ణయం చేసే గుణం అవ్వచ్చు, एकता हो सकता है, ఏకతా గుణం అయి ఉండొచ్చు, सभी लोगों को रिस्पेक्ट देने का बात हो सकता है। లేకపోతే ఎప్పుడు కూడా అక్కడ గౌరవం ఇచ్చే విషయం అవ్వచ్చు. इस द्वारा बाबा का पहचान दुनिया की तरफ होता है। దీని ద్వారా బాబా యొక్క గుర్తింపు ప్రపంచానికి తెలుస్తుంది. तो ऐसे ఇలా हर कर्म में ప్రతి కర్మలోనూ अखंड महादानी बनो। మీరు అఖండ మహాదానుల కింద తయారవ్వండి. लेकिन కానీ दान करना है तो स्टॉक तो चाहिए ना। దానం చెయ్యాలి అంటే అక్కడ మీ దగ్గర స్టాక్ ఉండాలి కదా. स्टॉक कहाँ से आएगा? స్టాక్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? तो अपने पहले जमा का खाता चेक करो ना। ముందు మీ జమా ఖాతా చెక్ చేసుకోండి. आपके पास जो जमा है మీ దగ్గర ఏదైతే జమ ఉందో उससे मन बुद्धि ही कुछ नहीं है तो दूसरों को कहाँ से देंगे बताओ। మీ దగ్గర ఏదైతే ఉందో దాంతో మీ మనసు బుద్ధియే సుఖంగా శాంతంగా లేకపోతే మీరు ఎక్కడ ఇస్తారో చెప్పండి. शरीर के लिए इतना बीमारी है तो उससे राजयोग से बीमारी को ही ठीक नहीं कर रहे हो तो वो शक्ति बाहर कहाँ से जाएगा? మీ శరీరానికి ఒంట్లో బాలేదు అయితే మీ రాజయోగంతో మీ శరీరాన్ని మీరు మీ అనారోగ్యాన్ని మీరు బాగు చేసుకోలేకపోతే బయటకి ఎట్లా తగ్గిస్తారు బయట అంతా? जब आप राजयोगी हो अपने लौकिक परिवार में अलौकिक परिवार में ही आपका रिलेशनशिप ठीक नहीं है तो विश्व को कहाँ से देंगे? మీరు రాజయోగులు అయితే మీకు మీ లౌకిక పరివారంతోనూ అలౌకిక పరివారంతోనే మీకు రిలేషన్స్ సరిగా లేవు అనుకోండి, మీరు బయట విశ్వంలోకి ఎట్లా రిలేషన్స్ సరిగా ఉంటాయి మీవి? आपने एक होटल ओपन किया है, మీరు ఒక హోటల్ ఓపెన్ చేశారు, जो कस्टमर आए खड़े हैं उनको ही नहीं दे रहे हो तो ऑनलाइन में सप्लाई कहाँ से करेंगे? మీ హోటల్ కి వచ్చిన కస్టమర్ కే మీరు సరిగా సప్లై చెయ్యలేకపోతుంటే మీరు ఆన్లైన్ లో ఎట్లా సప్లై చేయగలరు? तो पहले इनको जो चाहिए वो देकर उसके बाद वो ऑनलाइन में जाओ ना। మొదట మీరు మీ దగ్గర ఉన్న కస్టమర్ ని ఇచ్చి తర్వాత ఆన్లైన్ కి వెళ్ళండి. अपने को चेक करना కాబట్టి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. परमात्मा का शक्ति का कितना स्टॉक है, పరమాత్మని యొక్క శక్తి ఎంత స్టాక్ ఉంది మీ దగ్గర? कितना बिल्डिंग है, कितना फर्नीचर है, कितना बुक है, कितना गिफ्ट है वो नहीं। మీ దగ్గర ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, ఎన్ని గిఫ్ట్లు ఉన్నాయి, ఎన్ని బుక్స్ ఉన్నాయి, ఇవి కాదు చెక్ చేసుకోవడం. निराकार परमात्मा का शक्ति देने के लिए कितना है वो चेक करो। నిరాకారం యొక్క శక్తి ఎంత ఉంది అది చెక్ చేసుకోండి. बच्चे पूछते हैं అయితే పిల్లలు అడుగుతున్నారు, अभी वो शक्ति को जमा कैसे करें? అయితే ఈ శక్తిని మేము ఎలా జమ చేసుకుంటాము? जमा करना है तो कुछ बिजनेस करना पड़ेगा ना। ఇక్కడ మనం జమ చేయాలి అంటే మేము ఏదో ఒక బిజినెస్ చేయాలి కదా. प्रॉफिट जो आता है सब आप सभी एक्सपेंस होने के बाद जो बचता है वही तो जमा होता है। ప్రాఫిట్ ఎలా అవుతుంది? అన్ని ఖర్చులు పోగా ఏదైతే ఉంటుందో అదే కదా జమ అవుతుంది. प्रॉफिट आने के बाद दिन में जो एक्सपेंसेस रहता है वो सभी क्लियर होने के बाद जो बचता है उसको हम जमा कर सकते हैं। మనము మన దగ్గర ఏదైతే లాభం వచ్చిందో ఆ లాభంలోంచి ఖర్చులన్నీ తీసేశాక ఏది మిగిలిందో అదే లాభము దాన్నే మనము జమ చేసుకుంటాం. तो हर कर्म में
కాబట్టి ప్రతి కర్మలోనూ लौकिक में हो या अलौकिक में हो, లౌకికల్లో అవ్వచ్చు, అలౌకికల్లో అవ్వచ్చు. तो वो कर्म का फल जमा के खाते में आया कि नहीं आया कैसे पता चलेगा? ఆ లౌకికల్లో గాని, అలౌకికల్లో గాని ఆ కర్మ యొక్క ఫలితము మనకి జమా ఖాతాలోకి వచ్చిందా లేదా? कैसे पता चलेगा? అది ఎలా తెలుస్తుంది? उस कर्म के बाद खुद संतुष्ट होना चाहिए। అయితే ఆ కర్మ చేసిన తర్వాత మనం స్వయంగా సంతుష్టులుగా అవ్వాలి. और जिनके प्रति आपने सेवा की वो भी संतुष्ट होना चाहिए। అలాగే ఎవరి పట్లయితే మీరు సేవ చేశారో వాళ్ళు కూడా సంతుష్టులుగా తయారవ్వాలి. स्थूल रूप में नहीं, స్థూల రూపంలో కాదు. कोई सम्मान करके गिफ्ट दे के धन देकर संतुष्टता नहीं। ఎవరికి సన్మానాలు చేసి గిఫ్ట్ ఇచ్చి సంతుష్టత చేయడం కాదు. परमात्मा का शक्ति आपके द्वारा उनको जाना चाहिए, रूहानी रूप में वो संतुष्ट होना चाहिए। పరమాత్మని యొక్క శక్తి మీ ద్వారా వాళ్ళ వరకు వెళ్ళాలి. వాళ్ళు ఆత్మిక రూపంలో వాళ్ళు సంతుష్టుల కింద తయారవ్వాలి. जैसे लौकिक में भी आपके घर में रिश्तेदार आते हैं, ఎలా అంటే లౌకికంలో కూడా మీ ఇంటికి బంధువులు వస్తారు. उनके शरीर के लिए आप बहुत कुछ सेवा करते हो, వాళ్ళ శరీరం గురించి మీరు చాలా సేవ చేస్తారు. उसके बाद अपने मन को चेक करो, आपका मन बुद्धि कैसा रहता है। దాని తర్వాత మీరు మీ మనస్సు బుద్ధిని చెక్ చేసుకోండి ఎలా ఉన్నాయో. ऐसे ईश्वरी सेवा में रहते हो, అలాగే మీరు ఈశ్వరీయ సేవలో ఉంటారు. परमात्मा का शक्ति लेकर उस आत्मा को दे दो, పరమాత్మని యొక్క శక్తి తీసుకుని మీరు ఆ ఆత్మకి ఇవ్వండి. उसके बाद देखो वो आत्मा दिल से आपको कितना दुआ देती है, आंखों में आंसू बहाती है। అలా ఇచ్చిన తర్వాత చూడండి ఆ ఆత్మ నుంచి మీకు హృదయపూర్వకంగా ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయో, మీకు ఎలాగంటే మీ కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు వస్తాయి. तो बाबा कहते हैं బాబా అంటారు, आप आत्मा भी खुश होना चाहिए, वो आत्मा भी खुश होना चाहिए, तन नहीं। మీ ఆత్మ సంతోషంగా ఉండాలి. ఇలా చేయడం వల్ల ఆ ఆత్మ కూడా సంతోషంగా ఉండాలి, అంతేగాని తనువు కాదు. तो आत्मा को देना चाहिए ना। కాబట్టి ఆత్మకే ఇవ్వాలి కదా మీరు. आत्मा कब खुश होती है? ఆత్మ ఎప్పుడు సంతోషపడుతుంది? परमात्मा के पास जो जायदाद थी वो उनको देने से वो खुश होती है ना। పరమాత్మ దగ్గర ఏదైతే ఆస్తి ఉందో అది ఆ ఆత్మకి ఇస్తేనే కదా ఆత్మ సంతోషపడుతుంది. शरीर को भूख है, आप कपड़े को आयरन लगाएंगे तो शरीर का भूख कम होगा क्या? శరీరానికి చాలా ఆకలిగా ఉంది, అప్పుడు మీరు దుస్తుల్ని ఐరన్ చేస్తూ కూర్చుంటే ఆ ఆకలి తీరుతుందా? తీరదు కదా. देने को आत्मा को है, आप तन को देते जाएंगे तो आत्मा कैसे संतुष्ट होगी? అయితే ఇవ్వాల్సిందంతా ఆత్మకి, అయితే మీరేం చేస్తున్నారు? తనువుకి ఇస్తున్నారు. అప్పుడు ఆత్మ ఎలా సంతోషం పడుతుంది? जब दोनों संतुष्ट होंगे ఎప్పుడైతే రెండు సంతుష్టులుగా అవుతాయో तो वो आत्मा आपको दुआ देंगे, అప్పుడు ఆ ఆత్మే మీకు ఆశీర్వాదాలు ఇస్తుంది. तो वो दुआ आपके अकाउंट में जमा होगा। అప్పుడు ఆ ఆశీర్వాదాలు మీ అకౌంట్ లో జమ అవుతాయి. समझ लो वो आत्मा ने दुआ के बदले शाप दिया तो क्या होता है? అయితే ఇలా అనుకోండి, ఆ ఆత్మ మీకు ఆశీర్వాదాల బదులు శాపం ఇచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? आपके अकाउंट में प्लस के बदले माइनस हो जाता है। అప్పుడు మీ అకౌంట్ లో ప్లస్ బదులు మైనస్ అయిపోతుంది. तो रिजल्ट क्या होता है? అప్పుడు ఫలితం ఏం జరుగుతుంది? योगेश भाई ने हमको डांट लिया, सेंटर टीचर ने डांट लिया। అప్పుడు అంటారు యోగేష్ భాయ్ మమ్మల్ని తిట్టారు, లేకపోతే సెంటర్ టీచర్ మమ్మల్ని తిట్టారు అంటారు. इसका मतलब माइनस होकर आगे ने घर में आने के बाद रो कर आ रहे हो ना। దాని అర్థం ఏంటి? మీరు ఇంటికి ఏడుస్తూ వస్తారు. तो जितना एक्सपेक्टेड जमा न होने का कारण क्या है? అయితే ఎంత మనం ఎక్స్పెక్ట్ చేశామో అంత జమ అవ్వకపోవడానికి కారణం ఏంటి? ऐसा नहीं कि बच्चे पुरुषार्थ नहीं कर रहे, सेवा नहीं कर रहे, ऐसा नहीं है। అంటే ఇక్కడ అలాని కాదు, పిల్లలు సేవ చేయట్లేదు, పురుషార్థం చేయటం లేదు అని కాదు. बहुत मेहनत करते हैं, పిల్లలైతే చాలా శ్రమ చేస్తారు. रात दिन मेहनत करते हैं, రాత్రి ఉదయం కూడా చాలా శ్రమ చేస్తారు. लेकिन मेहनत के अनुसार फल नहीं मिल रहा है। అయితే వాళ్ళు శ్రమ చేసిన ఆధారంగా అయితే ఫలితం దానికి తగ్గ ఫలితం దొరకటం లేదు. क्यों? ఎందుకు? भगवान ने जो गोल्डन चाबी दी है वो ओपन नहीं किया है। ఎందుకంటే భగవంతుడు ఏదైతే బంగారపు తాళం చెవి ఇచ్చారో దాన్ని మీరు ఓపెన్ చేయలేదు. దాంతో क्या है वो गोल्डन चाबी? అదే ఆ బంగారపు తాళం చెవి ఏంటి? उससे अकाउंट जमा होने के लिए गोल्डन चाबी क्या है? దాంతో అకౌంట్ జమ అవ్వడానికి కావలసిన బంగారపు తాళం చెవి ఏంటి? नंबर 1 है निमित्त भाव की स्मृति।
మొదటిది ఏంటంటే నిమిత్త భావం అనే స్మృతి. मैं नहीं दे रहा हूँ, बाबा दे रहा है। నేను ఇవ్వటం లేదు, బాబానే ఇస్తున్నారు. निर्माण, మరియు నిర్మాణము. देने के बाद मुझे उन्होंने ओम शांति नहीं कहा, थैंक यू नहीं कहा, गिफ्ट नहीं दिया, इस एक्सपेक्टेशन नहीं रखना है। అయితే ఇదంతా చేసిన తర్వాత వాళ్ళు నాకు గిఫ్ట్ ఏమి ఇవ్వలేదు, ఓం శాంతి చెప్పలేదు, ఇట్లా సన్మానం ఏమి చేయలేదు అని ఉండకూడదు. हाँ, तो हर एक के प्रति शुभ भाव रखना है, ప్రతి ఒక్కళ్ళ పట్ల శుభభావన పెట్టండి. आत्मिक स्नेह भाव रखना है। ఆత్మిక స్నేహభావం ఉంచాలి. इसमें कमी रहने के कारण ఇందులో లోపం ఉండడం వల్ల जितना संतुष्टता के लिए जमा होना चाहिए वो नहीं हो रहा है। ఎంత సంతుష్టంగా అవ్వాలి అంటే ఎంత జమ అవ్వాలో అది అవ్వటం లేదు. और भावना पूर्ण से दे दो ना, మరియు మీరు భావనాపూర్ణంగా ఇవ్వండి, अभिमान के आधार पर नहीं देना। అభిమానం యొక్క ఆధారంగా ఇవ్వద్దు. आप निमित्त बनेंगे तो निर्माण ऑटोमेटिकली बनेंगे। మీరు నిమిత్తంగా తయారయ్యారనుకోండి, ఆటోమేటిక్ గా మీరు నిర్మాణులుగా అయిపోతారు. मैंने दिया तो मैं फल को एक्सपेक्ट करूंगा ना। నేనే ఇచ్చాను అంటే నేను ఫలితాన్ని ఎక్స్పెక్ట్ చేస్తాను. मैंने दिया ही नहीं, मेरा प्रोडक्ट है ही नहीं, तो मैं मान कैसे एक्सपेक्ट करूं। నేనే ఇవ్వలేదు, నా ప్రొడక్ట్ ఇవ్వలేదు, అలా అలా అనుకున్నప్పుడు నేను గౌరవాన్ని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాను? इसीलिए అందువల్ల अपने अकाउंट को चेक करना। మిమ్మల్ని మీరు స్వయాన్ని చెక్ చేసుకోండి. हर कर्म होने के बाद ప్రతి కర్మ అయిపోయిన తర్వాత उस कर्म में ఆ కర్మంలో बाबा का शक्ति फ्लो होता है, तो బాబా యొక్క శక్తి ఫ్లో అవుతుంటే కనుక वो कर्म के बाद आपका मन खुश होगा, ఆ కర్మ అయిపోయిన తర్వాత మీ మనసు చాలా సంతోషంగా ఉంటుంది. क्योंकि उनका अकाउंट सेटलमेंट हो गया ना। दान दे दिया ना आपने, दे दो दान छूटे ग्रहण। ఎందుకంటే వాళ్ళ అకౌంట్ సెటిల్ అయిపోయింది. ఎందుకంటే అక్కడ దానం ఇచ్చేశారు, గ్రహణం విడిపోయింది. तो आपको बाप समान बनना है ना। అయితే మీ అందరికీ కూడా తండ్రితో సమానంగా తయారవ్వాలి కదా మీరందరూ. बाप समान बनना है तो हाथ भी उठाते हो ना। తండ్రితో సమానంగా తయారవ్వాలంటే చేతులు కూడా ఎత్తుతారు. तो बाबा क्या करते थे? బాబా ఏం చేసేవారు? सब कुछ बाबा कर रहा है, बाबा कर रहा है। कभी भी ब्रह्मा बाबा ने मैंने किया करके नहीं कहा ना। బ్రహ్మ బాబా ఎప్పుడు ఏమనేవారు? బాబా చేస్తున్నారు, తండ్రి చేస్తున్నారు అని అనేవారు, అంతేగాని నేను చేస్తున్నాను అని అనేవారు కాదు. अपने धन यज्ञ में लगाया, फिर भी वो कहते बाबा का धन है, लेकिन मेरा धन करके नहीं कहा। ఆయన ధనమంతా యజ్ఞంలోకి పెట్టేశారు, అప్పుడు కూడా ఆయన ఏమన్నారు? బాబా బాబా యొక్క ధనమే అన్నారు గాని నా ధనము అని ఎప్పుడూ అనలేదు. अपने पत्नी अपने बेटी यज्ञ में थी, लेकिन उनको भी सेवाधारी के रूप में देखा। ऐसा नहीं कि मेरा पत्नी है, मेरी बेटी है, ऐसे नहीं कहा बाबा ने। వాళ్ళ బ్రహ్మ బాబా యొక్క భార్య మరియు కూతుర్ని కూడా ఇందులో ఉన్నారు, సేవాదారులుగానే పెట్టారు యజ్ఞంలో కూడా, అంతేగాని నా భార్య నా కూతురు అని పక్కకి చూడలేదు వేరేగా. मम्मा ने क्या कहा? మా అమ్మ ఏమన్నారు? हुकुम ही हुकुम चला रहा है। ఆజ్ఞ మీద ఆజ్ఞ ఇస్తున్నారు. बाबा जो ऑर्डर देता है मुरली द्वारा, బాబా ఏదైతే ఆర్డర్ ఇస్తారో మురళి ద్వారా वही बाबा कर रहा है। बाबा ने ऑर्डर दिया, मैंने किया नहीं। जिन्होंने ऑर्डर दिया वही कर रहा है। బాబానే ఆర్డర్ ఇస్తున్నారు, ఆయనే పని చేస్తున్నారు అని అన్నారు. हाँ, तो रिजल्ट्स में परसेंटेज में नंबर वार वेरिएशन क्यों होता है? అయితే ఇక్కడ రిజల్ట్ లో నెంబర్ వారీగా అక్కడ భేదాలు ఎలా వస్తాయి? मैं बहुत अच्छा सोचता हूँ, నేను చాలా బాగా ఆలోచిస్తాను, मैं सीनियर हूँ, నేను సీనియర్ను, मेरा बात सुनना चाहिए, నా మాట వినాలి, मेरा प्लान ही ठीक है, मेरा प्लान ही ठीक है, నా ప్లానే చాలా బాగుంటుంది, मैं जो कहता हूँ वही सही है, నేను ఏదైతే చెప్తానో అదే సరైంది, जैसे मैंने कहा था वैसे किया होता तो ऐसा नहीं होता था। నేను ఎలా చెప్పానో అలా చేసి ఉంటే ఇలా జరిగేది కాదు. तो ये बीच बीच में मैंपन आता है ना। ఇలా మధ్య మధ్యలో నాది అన్నది నేను నాది అన్నది వస్తుంది కదా. तो जो रिजल्ट्स में जो आना चाहिए वो नहीं आता। అప్పుడు ఇలా చేయడం వల్ల రిజల్ట్స్ లో ఏవి రావాలో అలా రాదు. बाबा ने आपको एक फॉर्मूला दिया था। బాబా మీకు ఒక ఫార్ములా ఇచ్చారు కదా. क्या दिया था? అది ఏమి ఇచ్చారు? जब भी आपको मालिक बनना है बनो, जब भी चाहे बालक बनो। మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు యజమాని కింద తయారవ్వండి, అలాగే ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు బాలకుడి కింద అవ్వండి. किसी ने कोई बात में आपको सजेशन पूछा, मालिक होकर उनको सुझाव दे दो। ఎవరైనా మిమ్మల్ని ఎప్పుడైనా సలహా అడిగితే అప్పుడు మీరు యజమాని కింద అయ్యి ఆ సమస్యకి సమాధానం చెప్పండి.
भले लौकिक में हो या अलौकिक में हो। లౌకికల్లో అన్నా అవ్వచ్చు, అలౌకికల్లో అన్నా అవ్వచ్చు. उसके बाद वो लोग जो भी डिसीजन लेते हैं उसमें हाँ जी करके बाला करके उसको फॉलो करो। తర్వాత ఆ విషయంలో వాళ్ళు ఏం డెసిషన్ తీసుకున్నారో అది మీరు విని అక్కడ మీరు ఓకే అని చెప్పి హాజీ అని అనండి అంతే. सपोज समझ लो आपको कोई भट्टी में जाना है, మీరు సపోజ్ మీరు ఒక బట్టీకి వెళ్ళాలి. तो आपको जाने का मन है, అయితే మీకు వెళ్ళాలని ఉంది. अभी पति से परमिशन पूछना है। అయితే మీరు అప్పుడు వెంటనే భర్తని అడగాలి పర్మిషన్. ज्यादातर माताएं क्या कहती हैं, చాలా మంది మాటలు ఏమంటారు, पहले ही सोचती मेरे पति परमिशन नहीं देंगे, मेरे पति परमिशन नहीं देंगे, पहले ही नेगेटिव संकल्प कर लेते हैं। వాళ్ళు మొదటే నెగిటివ్ గా సంకల్పం చేసేస్తారు. చాలా మంది మాత్రం ఏంటి, మా భర్త నాకు అనుమతి ఇవ్వరు బట్టీకి వెళ్ళడానికి అని చెప్పి. जब टूर में जाना है तो पहले ही संकल्प करते हैं मेरा पति परमिशन दे देंगे। అయితే అదే టూర్ వెళ్ళాలి అనుకోండి, అప్పుడు వెంటనే ముందే సంకల్పం చేసేస్తారు, మా భర్త నాకు పర్మిషన్ ఇస్తారు అని చెప్పి. टूर कोई लौकिक का नहीं, अलौकिक का टूर के बारे में मैं कह रहा हूँ। టూర్ కూడా నేను ఇక్కడ అలౌకికంగానే చెప్తున్నాను, లౌకిక పరంగా చెప్పటం. तो जब आपने प्लान किया, అయితే మీరు ప్లాన్ చేసినప్పుడు, संकल्प किया, సంకల్పం చేసినప్పుడు ये संकल्प पहले बाप दादा के सामने रखो। అయితే ఈ సంకల్పం ముందు బాప్దాదా ముందు ఉంచండి. उसके बाद कंसर्न आत्मा को कहो, దాని తర్వాత దానికి సంబంధించిన ఆత్మకి చెప్పండి. उन्होंने हाँ किया तो भी ठीक है, ना किया तो भी ठीक है। అప్పుడు వాళ్ళు ఓకే అని చెప్పినా పర్వాలేదు, లేదు అని చెప్పినా పర్వాలేదు. तो उसको एक्सेप्ट करना, దాన్ని యాక్సెప్ట్ చేయండి, అంగీకరించండి. इसको बाबा कहते हैं मालिक और बालक। దీన్నే బాబా ఏమంటారు అంటే యజమాని మరియు బాలకుడు అని చెప్పి. वहां मैं पर नहीं रहना चाहिए। అక్కడ నేను అన్నది ఉండకూడదు. तो ब्रह्मा बाबा के साथ प्यार है ना, అయితే ఇక్కడ మీకు బ్రహ్మ బాబాతో ప్రేమ ఉంది కదా. तो ब्रह्मा बाबा ने हर एक को एक गिफ्ट दिया है। అయితే ఇక్కడ బ్రహ్మ బాబా ప్రతి ఒక్కరికి ఒక గిఫ్ట్ ఇచ్చారు. क्या दिया है, ఏం గిఫ్ట్ ఇచ్చారు, निराकारी निर्विकारी निरहंकारी। నిరాకారి, నిర్వికారి మరియు నిరహంకారి అన్న గిఫ్ట్ ఇచ్చారు. मन से सदा निराकार माना वहां सिर्फ बाबा बैठा है। మనస్సుతో ఎల్లప్పుడూ కూడా నిరాకారుల కిందే ఉండండి, మరియు అక్కడ బాబా అక్కడ కూర్చున్నారు అనే ఉండండి. वाचा निरहंकारी, क्योंकि मैं कुछ बात ही नहीं कर रहा हूँ, सब कुछ बाबा कर रहा है, अहंकार क्यों आता है। అయితే మాటల ద్వారా, వాక్కు ద్వారా నిరహంకారి. ఎలాగంటే నేను ఏమి మాట్లాడటం లేదు, బాబానే మాట్లాడుతున్నారు అనుకోండి, అప్పుడు అక్కడ అహంకారం ఎక్కడ వస్తుంది, రాదు కదా. जब कर्म करते हो तो निर्विकारी। తర్వాత మీరు కర్మలు చేసేటప్పుడు నిర్వికారి కింద అవ్వండి. कर्म के टाइम पर क्या होता है, कामना रहता है, इच्छाएं रहती है, ये चाहिए वो चाहिए करके रहता है। కర్మలు చేసేటప్పుడు ఏముంటుంది, మనకి కోరికలు అవి ఉంటాయి, నాకు ఇవి కావాలి అవి కావాలి అని చెప్పి. जो भी फल आता है बाबा आपके अकाउंट में जमा करेगा ना। ఏ ఫలితాలు వచ్చినా అవి బాబా మీ అకౌంట్ లోకి జమ చేస్తారు కదా. पेमेंट भी बाबा करता है ना। పేమెంట్ కూడా బాబానే చేస్తారు కదా. आप क्यों चिंता करते हो, మీరందరూ ఎందుకు చింత చేస్తారు, इसीलिए అందువల్ల संपन्न भी बनना, समान भी बनना, संपन्न भी बनना, समान भी बनना। మీరు సంపన్నులుగా తయారవ్వండి మరియు సమానంగా తయారవ్వండి. तो नेचुरल अपने संकल्प में, కాబట్టి సహజంగానే మీ సంకల్పాలలో, बोल में, మాటలలోను, कर्म में కర్మలలోను बाबा का स्मृति हो। బాబా యొక్క స్మృతే ఉండాలి. ऐसा नहीं कि बाबा 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 करके मुख से बाबा नहीं, అలా అని చెప్పి నోటితో బాబా 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 అనడం కాదు. वो बाबा का सप्त गुणों का एहसास होना चाहिए। మీకు బాబా యొక్క సప్త గుణాలు మీకు అనుభవం జరగాలి. आपको ऐसा एहसास होना चाहिए, ज्ञान बाबा सुना रहा है, आपको एहसास होना चाहिए। మీకు ఎలా అనుభూతి జరగాలి అంటే ఇక్కడ జ్ఞానము బాబానే వినిపిస్తున్నారని మీకే అనుభవం జరగాలి. ऐसे प्रोग्राम इतना सफल हुआ बाबा ने ही किया था, नहीं तो इतना सफलता होने के चांस ही नहीं था, ऐसा फीलिंग आपको होना चाहिए। ఈ ప్రోగ్రాము సఫలమైంది, ఇదంతా బాబా వల్లే సఫలమైంది అన్న ఫీలింగే రావాలి. ऐसे ఇటువంటి हर एक आत्मा को ప్రతి ఒక్క ఆత్మకు अनुभव कराओ। అనుభవం చేయించండి. भले वाचा सेवा करना, మీరు వాక్కుతో సేవ చెయ్యండి, धूमधाम से करो, చాలా బాగా చెయ్యండి. लेकिन याद रखना కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, जो भी कनेक्शन में आते हैं ना, ఎవరు కనెక్షన్ లోకి వస్తారో उनको शांति और शक्ति का अनुभव होना चाहिए। వాళ్ళకి శాంతి మరియు శక్తి యొక్క అనుభవం జరగాలి. अनुभव होना चाहिए तो देना चाहिए। అయితే మీరు అనుభవం జరగాలి అంటే మీరు తీసుకోవాలి, देना है उनको। మీరు వాళ్ళకి ఇవ్వాలి.
देना है तो यहाँ से ही निकलना है ना। మీరు వాళ్ళకి ఇవ్వాలి అంటే మన బ్రుకిటిలోంచే వెళ్ళాలి కదా! किसी को कुछ देना है हाथ से ही देना पड़ता है ना। ఎవరికైనా ఏమన్నా ఇస్తే చేత్తోనే ఇస్తాం కదా! तो जो भी कर्म करने के समय पर शांति शक्ति आपसे जा रहा है वो चेक करो ना। అయితే ఏ పని చేసినా సరే శాంతి యొక్క శక్తి అవన్నీ ఫ్లో అవుతున్నాయో లేదో చెక్ చేసుకోండి. आपके पास रिकॉर्डेड ज्ञान बाहर जा सकता है लेकिन शांति शक्ति जा रहा है क्या वो चेक करना। మీ దగ్గర ఉన్న రికార్డెడ్ జ్ఞానం అయితే వెళ్తుంది. అలాగే మీ దగ్గర నుంచి శాంతి, శక్తి అవన్నీ ఫ్లో అవుతున్నాయా లేదా అన్నది చెక్ చేసుకోండి. और अपने को चेक भी करो और चेंज भी करो। మరియు మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి మరియు మార్పు చెందించుకోండి, చేంజ్ చేసుకోండి ఎలా కావాలిస్తే అలా. नया साल के लिए కొత్త సంవత్సరానికి बच्चों ने పిల్లలు बाबा को गिफ्ट दिया था। బాబాకి గిఫ్ట్ ఇచ్చారు. किसी ने ईमेल भेजा था, किसी ने कार्ड भेजा था, కొంతమంది ఈమెయిల్స్ పంపించారు, కొంతమంది కార్డులు పంపించారు, किसी ने गिफ्ट भेजा था। కొంతమంది గిఫ్ట్లు పంపించారు. बाबा कहते मुझे कार्ड नहीं चाहिए, मुझे रिकॉर्ड चाहिए। బాబా అంటున్నారు నాకు కార్డు అవసరం లేదు, రికార్డు కావాలి అని చెప్పి. रिकॉर्ड माना गाना सुना के रिकॉर्ड करके बाबा को नहीं भेजना। ఇక్కడ రికార్డ్ అంటే మీరు పాట పాడి బాబాకి రికార్డ్ చేసి పంపించడం కాదు. मैंने जो कहा है वो करके दिखाना, वो है रिकॉर्ड। నేను ఏం చెప్పానో అది మీరు చేసి చూపించండి, దాన్నే అంటారు రికార్డు అని చెప్పి. उसके साथ దాంతో పాటు बाबा ने एक खेल देखा। బాబా ఒక ఆట చూశారు. बूढ़े बूढ़े आत्माएं हैं, చాలా ముసలి వాళ్ళైన ఆత్మలు ఉన్నారు, वानप्रस्थ लोग हैं, వానప్రస్థుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, छोटे बच्चों के रूप में खिलौने के साथ खेल रहे हैं। చిన్న పిల్లల రూపంలో వాళ్ళు ఆట వస్తువులతో ఆడుకుంటున్నారు. दूसरों को सजेशन देने वाले छोटे छोटे खिलौने के साथ खेल रहे हैं। వేరే వాళ్ళకి సలహాలు ఇచ్చేవాళ్ళు చిన్న చిన్న ఆట వస్తువులతో ఆడుకుంటున్నారు. ना तो सीनियर है, कर्म तो छोटेपन का कर रहे हैं। అయితే మీరెందరూనేమో చాలా సీనియర్స్, కానీ ఏం చేస్తున్నారు, మీరు చిన్న పిల్లల యొక్క పని చేస్తున్నారు. वो क्या है, అదేంటి, उसके सेंटर में ऐसे हुआ, इनके सेंटर में ऐसे हुआ, उन्होंने ऐसे किया, इन्होंने ऐसे किया। ये बाबा कहते छोटे छोटे खिलौने के साथ खेलना। అవన్నీ ఏంటంటే ఆ సెంటర్ లో అది అయింది, ఈ సెంటర్ లో ఇలా అయింది అలా అని చెప్పి అనుకుంటున్నారు. వీటన్నిటినే ఏమంటారు అంటే చిన్న చిన్న ఆట వస్తువుల కింద బాబా చెప్తున్నారు. इसलिए बड़े सब्जेक्ट को छोटा करना, అందువల్ల చాలా పెద్ద సబ్జెక్ట్ ని చిన్నగా చేయండి, छोटे बच्चों को छोटी बातों को समाप्त करना, చిన్న చిన్న విషయాల్ని సమాప్తం చేసేయండి, ऐसे खत्म करना। ఇలా అలా దాన్ని ముగించండి. उसको पानी डालकर बड़ा भी मत करना और किसी को ट्रांसफर भी मत करना। దానికి నీళ్లు వేసి దాన్ని పెద్దది చేయొద్దు, మరియు ఎవ్వరికి ట్రాన్స్ఫర్ చేయొద్దు ఆ విషయాలన్నీ. तो ऐसे चारों सब्जेक्ट में కాబట్టి ఇలాంటి 4 సబ్జెక్టులలోనూ जमा के खाते बढ़ाकर మీ జమా ఖాతాని పెంచుకుని अखंड महादानी बनना। అఖండ మహాదానుల కింద తయారవ్వండి. इसके लिए దాని గురించి निमित्त और निर्माण बनना। నిమిత్తంగా మరియు నిర్మాణులుగా తయారవ్వండి. ऐसे ఇటువంటి चारों ओर के నలువైపులా ఉన్న सदा अखंड महादानी बच्चों को, సదా అఖండ మహాదాని పిల్లలకు चारों ओर के నలువైపులా बाप के राइट हैंड, బాబా యొక్క కుడి భుజాలకు, आज्ञाकारी भुजाओं को, ఆజ్ఞాకారి భుజాలకు चारों ओर के నలువైపులా ఉన్న सदा सर्व आत्माओं को, సదా సర్వ ఆత్మలకు हिम्मत के पंख लगाने वाले ధైర్యం అనే రెక్కల్ని ఇచ్చే हिम्मतवान आत्माओं को, ధైర్యశాలి ఆత్మలకు चारों ओर के నలువైపులా ఉన్న सदा సదా बाप समान हर कर्म में फॉलो करने वाले బాబా సమానంగా ప్రతి కర్మలోను ఫాలో చేసే వారికి, ब्रह्मा बाप और जगदम्बा की शिक्षाओं को బ్రహ్మ బాబా మరియు జగదంబ శిక్షణలను सदा प्रैक्टिकल जीवन में लाने वाले సదా ప్రాక్టికల్ జీవితంలోకి తీసుకొచ్చేటటువంటి सर्व बच्चों को పిల్లలందరికీ बहुत बहुत याद प्यार, చాలా చాలా ప్రియ స్మృతులు, दुआएं और नमस्ते। ఆశీర్వాదాలు మరియు నమస్తే. ओम शांति। ఓం శాంతి. थैंक यू बाबा। థ్యాంక్ యూ బాబా. ओम शांति। ఓం శాంతి. गुड आफ्टरनून। గుడ్ ఆఫ్టర్నూన్. समय के अनुसार సమయం అనుసారంగా बाप दादा బాప్ దాదా
अपने बच्चों के साथ తమ పిల్లలతో కలిసి सेवा और दान देना चाहते हैं। సేవ మరియు దానము ఇద్దామని అనుకుంటున్నారు. दान कौन देते हैं? దానము ఎవరిస్తారు? जिनके पास बहुत कुछ है वो दान देते हैं। ఎవరి దగ్గర అయితే చాలా ఉందో వాళ్ళే దానం ఇస్తారు. दान किसको दिया जाता है? दान किसको दिया जाता है? దానము ఎవరికి ఇస్తారు? जिनको जरूरत है उनको दान दिया जाता है। ఎవరికి అవసరమో వాళ్ళకి దానం ఇస్తారు. बाबा कहते हैं బాబా అంటారు, ये साल में ఈ సంవత్సరంలో अखंड महादानी बनो। మీరందరూ అఖండ మహాదానుల కింద అవ్వండి. अखंड माना वो ब्रेक नहीं होना चाहिए, खंडन नहीं होना चाहिए। అఖండ అఖండ అనగా ఏంటంటే ఎక్కడక్కడ ముక్కలు అయిపోకూడదు అనమాట. కంటిన్యూగా ఉండాలి. निरंतर रहना चाहिए। అది నిరంతరము ఉండాలి. क्या देना, क्या दान करना है? అయితే మనం ఏం దానం చేయాలి? कौन दान करेंगे? ఎవరు దానం చేస్తారు? हमको तो निमित्त बनना है। మనం అందరం కూడా నిమిత్తంగా తయారవ్వాలి. देने वाला बाबा है। అయితే ఇచ్చేవాళ్ళు ఎవరు? బాబా. इस मुरली का डेट है ఈ మురళి యొక్క తేదీ 31/12/2003। డిసెంబర్ 31, 2003 సంవత్సరంది. आज बाप दादा ఈ రోజు బాబ్దాదా अपने తమ अनेक बुझादारी बच्चों को देख रहे हैं। అనేక భుజాధారి అయిన పిల్లల్ని చూస్తున్నారు. भुज किसको कहते हैं? భుజము అని ఎవరినంటారు? आत्मा का एक साधन है। అది ఆత్మ యొక్క ఒక సాధనం భుజం. आत्मा मालिक है, शरीर साधन है। ఆత్మ ఏమో యజమాని, శరీరమేమో ఒక సాధనం. हाथ एक साधन है। చేతులు ఒక సాధనము. जो कुछ भी कर्म करना है ఏ పని చేయాలన్నా సరే डिसाइड आत्मा करेगी। అది ఏ ఏ ఏ సాధనం అదంతా ఆత్మే చెప్తుంది ఏం చేయాలో, ఏ సాధనం ఏం చేయాలో అన్నది. डिसाइड आत्मा करेगी। అది డిసైడ్ చేయడం కూడా ఆత్మే డిసైడ్ చేస్తుంది. किसी को कुछ साधन देना है तो ఎవరికైనా ఏదైనా సాధనాలు ఇవ్వాలి అంటే కనుక उस साधन का मालिक आत्मा है। ఆ సాధనం యొక్క యజమాని ఎవరు? ఆత్మ. तो देने के लिए आत्मा अपने हाथ को डायरेक्शन देती है। అయితే అది ఇవ్వడానికి ఆత్మ తన చేతికి డైరెక్షన్ ఇస్తుంది. सिर्फ हाथ एक साधन है, कर्म और कर्म के फल के लिए वो हाथ जिम्मेदार नहीं है। ఓన్లీ ఇవ్వడానికి అది ఇక్కడ చెయ్య నిమిత్తం అంతే. అంతేగాని उसका मालिक हाथ नहीं है और कर्म का फल का जिम्मेदार हाथ नहीं है। అయితే అక్కడ యజమాని చెయ్య కాదు, ఆ కర్మకి కర్మల ఫలితాలకి కూడా బాధ్యత ఆ చేతికి లేదు. आज भी बाप दादा ఈ రోజు కూడా బాబ్దాదా जो बच्चों ने ఏ పిల్లలైతే बाप दादा को బాబ్దాదాకు संपूर्ण समर्पण करके ఎవరైతే ఏ పిల్లలైతే బాబ్దాదాకు సంపూర్ణ సమర్పణ చేసి अपने तन मन भगवान के हाथ में दिया है, వాళ్ళ తనువు మనసుని భగవంతుడి చేతిలోకి ఇచ్చారో, स्पेशली मन को दिया है స్పెషల్ గా మనస్సుని ఎవరైతే ఇచ్చారో और निमित्त बने हैं, మరియు నిమిత్తంగా తయారయ్యారు, और भगवान उन आत्माओं को यूज कर रहा है, మరియు భగవంతుడు ఆ ఆత్మలని అక్కడ ఉపయోగించుకుంటున్నారో, अपने पास जो भी जायदाद है వాళ్ళ దగ్గర ఏదైతే ఏదైతే ఆస్తి ఉందో उसको बच्चों द्वारा दुनिया को दे रहा है। భగవంతుని దగ్గర ఏదైతే ఆస్తి ఉందో అది పిల్లల ద్వారా ప్రపంచానికి ఇప్పిస్తున్నారు. भगवान का जो जायदाद है భగవంతుడి యొక్క ఏదైతే ఆస్తి ఉందో वो हम खाएंगे, उसको दान नहीं कहते हैं। అయితే మేమే తినేస్తాము ఆ ఆస్తిని అంటే దాన్ని దానము అనరు. अपने परिवार को आपने धन दिया, चीज दिया, उसको भी दान नहीं कहेंगे। మన పరివారానికి మనము మన వస్తువులు మన ఆస్తి ఏదైనా ఇచ్చాము అంటే దాన్ని కూడా దానము అని అనరు. किसी को आपने बिजनेस के पर्पस पे लिया, लोन के हिसाब से दिया, वो भी दान नहीं कहा जाता है। ఎవరి దగ్గర నుంచి నా బిజినెస్ పర్పస్ మీద తీసుకుంటే ఏదైనా సరే ఏదైనా కావాల్సి వచ్చి తీసుకుంటే దాన్ని కూడా దానము అనను.
एक बार आपने वो साधन दे दिया, उसके प्रति और कुछ भी एक्सपेक्टेशन नहीं रखना चाहिए। అయితే ఒక్కసారి మనం ఏదన్నా దానం ఇచ్చాము అంటే, దాన్ని మళ్ళీ మనం తిరిగి ఆశించకూడదు. उसका फल को भी एक्सपेक्टेशन नहीं करना चाहिए। దాని ఫలితం గురించి కూడా మనము ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. उसको कहते हैं दान। దాన్నే అంటారు దానము అని. ऐसे बाप दादा ఇలా బాప్దాదా अपने बच्चों को తమ పిల్లలకు इस विधि से वर्तमान समय में यूज कर रहे हैं। ఏ విధితో ఆహ్, इस विधि से बाबा ఈ విధి बच्चों को यूज कर रहे हैं। ఈ విధితో బాబా ఆ పిల్లలందరినీ వర్తమాన సమయంలో ఉపయోగించుకుంటున్నారు. यहाँ बाबा मालिक है ఇక్కడ బాబా యజమాని. और उस साधन का मालिक भी बाबा है। తర్వాత ఆ సాధనాలకు కూడా యజమాని బాబానే. लेकिन देने के लिए सिर्फ अपने बच्चों को आत्मिक रूप में यूज कर रहे हैं। అయితే అది దానం చేయడానికి ఇవ్వడానికి మాత్రం తమ పిల్లల్ని భగవంతుడు ఏం చేస్తున్నాడు? పిల్లల్ని నిమిత్త రూపంలో ఉపయోగించుకుంటున్నారు. इस कर्म में ఈ కర్మలో हम बच्चों को మన పిల్లలందరికీ मैंने शांति दिया, मैंने सुख दिया करके संकल्प नहीं आना चाहिए। ఈ ప్రాసెస్‌లో పిల్లలందరికీ నేనే శాంతిని దానం చేశాను, నేనే సుఖాన్ని దానం చేశాను అన్నది రాకూడదు. लेकिन కానీ भगवान जो दे रहा है आपके द्वारा, భగవంతుడు ఏదైతే మీ ద్వారా ఇప్పిస్తున్నారో उसका अनुभव आपको होना चाहिए। అయితే ఆ అనుభవం అయితే మీకు జరగాలి. जैसे छोटा बच्चा, ఎలా అంటే చిన్న పిల్లవాడు ఉంటాడు కదా! माँ ने जो भी काफी दिया है रिश्तेदारों को देने के लिए, అమ్మ ఏదైతే చిన్న పిల్లాడికి కాఫీ కానీ ఏదన్నా ఇస్తుంది కదా! బంధువులు వస్తే వాళ్ళకి ఇవ్వని చెప్పి, तो बनाया माँ ने। అక్కడ తయారు చేసిందెవరు కాఫీ? అమ్మ. उस जो भी साधन उसके हाथ में, उस सभी का मालिक माँ है। అక్కడ పిల్లోడి చేతిలో ఏమున్నాయో అన్నిటికి ఆ సాధనాలు ఏమైతే ఉన్నాయో అన్నిటికి కూడా యజమాని అమ్మే. रिश्तेदार भी माँ का ही रिश्तेदार है। అక్కడ బంధువులు వచ్చిన వాళ్ళు కూడా అమ్మ యొక్క బంధువులే. लेकिन वो रसोई के घर से हॉल तक लेकर आने के लिए बच्चा एक साधन बनता है। అయితే అక్కడ వంటింటి నుంచి ఆ బంధువుల దగ్గరికి ఆ కాఫీని తీసుకురావడంలో పిల్లవాడే పాత్ర నిమిత్తమై వస్తాడు. तो उस बीच में उनको गर्मीपन का और काफी का स्मेल का एहसास बच्चों को होता है। అయితే అక్కడ ఆహ్, ओम शांति। ఓం శాంతి. तो बाबा का कहने का भाव है, ఇక్కడ బాబా ఏం చెప్దాం అనుకుంటున్నారంటే, किसको देना है, ఎవరికి ఇవ్వాలో, कितना देना है, ఎంత ఇవ్వాలో ये हमको डिसाइड करने का जरूरत नहीं है। ఇది మనము డిసైడ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. वो बाबा डिसाइड करेगा। అదంతా బాబానే డిసైడ్ చేస్తారు. सिर्फ अपने मन बुद्धि को भगवान के हाथ में दे देना। ఓన్లీ మన మనస్సు, బుద్ధిని భగవంతుని చేతిలోకి ఇవ్వాలి అంతే. बाबा का ऐसा पार्ट ऑलरेडी स्टार्ट हो चुका है। బాబాది ఇలాంటి పాత్ర ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. तो उन बच्चों को बाबा देख रहा है, అయితే బాబా ఆ పిల్లలందరినీ చూస్తున్నారు. तो शक्ति फ्लो हो रहा है। అయితే శక్తి ఫ్లో అవుతుంది. तो आप साधन हो। మీరేమో సాధనాలు. ऐसी आत्माएं ఇలాంటి ఆత్మలందరూ हजारों के रूप में है। వేల రూపంలో ఉన్నారు. आप सभी बाप दादा के भुजाएं हो। మీరందరూ కూడా బాప్దాదా యొక్క భుజాలు. कभी कभी बाप दादा कोई कोई आत्माएं बाबा के सामने हैं, కొంతమంది ఏమో ఆత్మలు బాబాకి ఎదురుగా ఉన్నారు. कोई कोई आत्माएं सूक्ष्म में है। కొంతమంది ఆత్మలు సూక్ష్మ రూపంలో ఉన్నారు. माना उस समय बाबा के आगे डायमंड हॉल में 18,000 आत्माएं बैठे थे। అయితే అక్కడ ఆ సమయంలో ఈ మురళి జరుగుతున్న సమయంలో బాబా ఎదురుగా 18,000 మంది ఆ డైమండ్ హాల్లో కూర్చుని ఉన్నారు. उसके साथ में देश विदेश में भी टीवी के माध्यम द्वारा बाबा का मिलन भी मना रहे थे। ఆ సమయంలో అదే సమయంలో దేశ విదేశాల్లో టీవీలో వీళ్ళందరూ చూస్తున్నారు, బాబా మిల్లం జరుపుకుంటున్నారు. तो बाबा पूछते हैं, అయితే బాబా అడుగుతున్నారు, मैं तो ऐसा पाठ कर रहा हूँ, నేనైతే ఇలాంటి పాత్ర వహిస్తున్నాను, लेकिन आप बच्चे ऐसे पाठ के लिए रेडी हो? అయితే మీ పిల్లలందరూ ఇలాంటి పాత్ర చెయ్యడానికి రెడీగా ఉన్నారా లేదా? बच्चे पूछते हैं। అయితే పిల్లలు అడుగుతున్నారు అప్పుడు,
ऐसे बच्चों का निशानियां क्या है ताकि हम अपने को चेक करें। బాబా ఇలాంటి పిల్లలందరికీ అక్కడ గుర్తులు ఏంటి? మీరు అది చెప్తే మేము దాన్ని బట్టి మమ్మల్ని మేము చెక్ చేసుకుంటాము అని పిల్లలందరూ తండ్రిని అడిగారు. बाबा कहते हैं అప్పుడు బాబా అంటున్నారు, एक आत्मा ఒక ఆత్మ अपने हाथ को डायरेक्शन देता है। తన చేతికి డైరెక్షన్ చెప్తది ఇట్లా చెయ్యి అని చెప్పి. हाथ पूछती है क्या, क्यों, क्या, कब, कैसे क्वेश्चन पूछती है। అప్పుడు చెయ్యి అడుగుతుందా నేను ఎలా చేయను, ఎప్పుడు చేయను, ఎట్లా చేయను అని ఏం అడగదు కదా క్వశ్చన్స్. इंस्ट्रक्शन आते ही जो इंस्ट्रक्शन आया वो कर्म में लग जाती है। అక్కడ ఏం ఇన్‌స్ట్రక్షన్ అంటే ఆర్డర్ ఏదొచ్చిందంటే అట్లా చేసేస్తుంది అంతే. भले झाड़ू लगाओ, पोछा लगाओ, बर्तन मांजो, या किसी को भोजन दे दो, या किसी को थप्पड़ लगाओ, जो भी इंस्ट्रक्शन आता है फॉलो करता है। అయితే చేతికి ఏం ఇన్‌స్ట్రక్షన్ వచ్చిందంటే అది చేసేస్తుంది. ఎలాగా చీపిరి వేసి తొడమని చెప్పి, లేకపోతే మాప్ చేయమని చెప్పి, లేకపోతే సామాన్లు తోమమని, లేకపోతే ఎవరికైనా కొట్టమని ఇలా చేతికి అట్లా ఆర్డర్ ఇన్‌స్ట్రక్షన్ వచ్చిందంటే వెంటనే అది చేసుకొని వెళ్ళిపోతుంది. करने वाला कौन? ఇది చేసేవాళ్ళెవరు? आत्मा है ना। ఆత్మే కదా! शरीर क्या है? శరీరం ఏంటి? सिर्फ साधन है। ఓన్లీ సాధనం మాత్రమే. यहाँ भी ఇక్కడ కూడా इतना देना है, ఎంత ఇవ్వాలి? कैसे देना है, ఎలా ఇవ్వాలి? किनको देना है, ఎవరికి ఇవ్వాలి? ये बाबा डिसाइड करेगा। ఇదంతా కూడా తండ్రే డిసైడ్ చేస్తారు. आपका काम क्या है? మీ పనేంటి? बाबा का ऑर्डर आते ही బాబా యొక్క ఆర్డర్ వస్తూనే एवर रेडी रहना है। మీరు ఎవరు రెడీగా అయిపోవాలి. అంటే ఎప్పుడైనా సరే రెడీగా ఉండిపోవాలి. आज्ञाकारी भी रहना है ఆజ్ఞాకారులుగా కూడా ఉండాలి. और ऑलराउंडर भी रहना है। మరియు ఆల్ రౌండర్ గా కూడా ఉండాలి. ऐसा नहीं है कि सिर्फ हम भाषण करेंगे और कुछ भी नहीं करेंगे, ऐसा नहीं। మేము ఓన్లీ ఉపన్యాసాలమే ఇస్తాము, ఇంకా ఏమి చెయ్యము అలా అని కూడా ఉండకూడదు. सिर्फ भाषण करने के समय पर बाबा बाबा और पोछा लगाने के टाइम पर बाबा नहीं है, ऐसा नहीं होना चाहिए। ఓన్లీ ఆ భాషణ చేసేటప్పుడే బాబా బాబా అంటాం, నెక్స్ట్ ఏమో ఎక్కడ మాపింగ్ చేసేటప్పుడేమో ఇంకా బాబా అని అని అనకపోవడం అట్లా ఉండకూడదు. बाबा के घर में बाबा बाबा, घर में आके पति पति, ऐसे नहीं होना चाहिए। బాబా ఇంటికి వెళ్ళి అక్కడేమో బాబా బాబా అనడం, ఇంటికి వచ్చిన వెంటనే భర్తని భర్త భర్త అనడము కూడా అలా చేయకూడదు. कहाँ भी रहो ఎక్కడ ఉన్నా సరే अपने मन को మనస్సుని बाबा के साथ कनेक्शन में रखना। బాబాతో కనెక్షన్ లో ఉంచాలి. आपको ऐसा एहसास होना चाहिए నీకు ఇలా ఎలాంటి అనుభవం జరగాలి అంటే अपने मन बुद्धि द्वारा निरंतर सप्त गुण जा रहा है। మన మనస్సు బుద్ధి ద్వారా నిరంతరము సప్త గుణాలు ఫ్లో అవుతున్నాయి అన్న ఫీలింగ్ మీకు రావాలి. परसेंटेज वाइज में भले वो वेरिएशन हो, ज्यादा या कम हो, लेकिन एहसास होना चाहिए। అయితే అక్కడ పర్సెంటేజ్ లో ఆ ఫ్లో ఎంత కొంచెం ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు, కానీ ఎప్పుడు నిరంతరం ఆ ఫ్లో మీదించి అలా సప్తగుణాల ఫ్లో జరుగుతూ ఉండాలి. जैसे आपके घर में लाइट है तो सदा रहता है ना, आपके घर में लाइट है। ఎలా అంటే మీ ఇంట్లో లైట్ ఉందనుకోండి, అది నిరంతరము లైట్ అట్లానే ఉంటుంది కదా అలాగా. कभी कभी आप भोजन ठीक से नहीं खाएंगे, थोड़ा लेट हो जाएगा तो इंडिकेशन आता है ना, सिर घूमने लगता है, तब पता चलता है भोजन सप्लाई नहीं हो रहा है। ఎప్పుడైనా మీరు భోజనం లేట్ గా తిన్నారు లేకపోతే తినకపోయారు అంటే మీ తల తిరగడం మొదలు పెడుతుంది. అంటే అక్కడ మీకు సిగ్నల్ వస్తుంది మీరు భోజనం చెయ్యలేదు అని చెప్పి. तो चेक करो, కాబట్టి చెక్ చేసుకోండి. हम नंबरवार भुजाएं हैं कि नंबर वन भुजा हैं। మీరందరూ నెంబర్ వారీ భుజాలా లేకపోతే నెంబర్ 1 భుజమా అది చెక్ చేసుకోండి. मैं ऑलराउंडर हूँ, నేను ఆల్ రౌండర్ ని, सारे सेवा के लिए मैं करने के लिए रेडी हूँ। అన్ని సేవలు చేయడానికి నేను రెడీగానే ఉన్నాను. वही वही स्थिति में, वही खुशी में, वही नशे में, वही अनुभव में हर कर्म कर रहा हूँ। ఆ స్థితిలోనే, ఆ నశాలోనే, ఆ పరిస్థితిలోనే నేను అన్ని పనులు నశాలో ఉన్నాను. एवर रेडी हूँ, నేను ఎవరు రెడీగా ఉన్నాను. बाबा का आज्ञाकारी हूँ, चेक करो। బాబా యొక్క ఆజ్ఞాకారిని అట్లా ఉన్నామా లేదా అన్నది చెక్ చేసుకోండి. बाप दादा इशारा देते ही అయితే బాబ్దాదా సూచన ఇస్తూనే हाँ बाबा, हाजिर बाबा, अभी बाबा कहेंगे। జీ బాబా, హా బాబా అంటున్నారా, హాజిర్ బాబా అంటున్నారా, ఓకే బాబా అంటున్నారా, कल करेंगे, परसों करेंगे, शाम को कहेंगे, ऐसा नहीं कहते हैं। రేపు చేస్తాము లేకపోతే సాయంత్రం చేస్తాము అలా అని అనకూడదు. जो भी ईश्वरीय सेवा वो आत्माएं पोस्टपोन नहीं करते हैं।
అయితే ఇలాంటి ఆత్మలు ఏ ఈశ్వరీయ సేవ వచ్చినా సరే పోస్ట్‌పోన్ చెయ్యరు. ऐसे बच्चों को देखकर बहुत खुशी होती है ना। అయితే ఇలాంటి పిల్లల్ని చూసి బాబాకి చాలా సంతోషం వేస్తుంది కదా! ऐसे बच्चों को बाबा कहते हैं मुरब्बी बच्चे, बहुत प्यार वाले बच्चे। ఇలాంటి పిల్లల్ని చూసి బాబా ఏమంటారంటే అల్లారు ముద్దు పిల్లలు అంటారు. तो चेक करो, కాబట్టి చెక్ చేసుకోండి. आप ऐसे हो। మీరు ఇలా ఉన్నారా లేదా? बाप दादा को खुशी है। బాబ్దాదాకి చాలా సంతోషంగా ఉంది. दुनिया में कितना महात्माएं आ गए, धर्मात्माएं आ गए, ప్రపంచంలో చాలా మంది మహాత్మలు వచ్చారు, ధర్మాత్మలు వచ్చారు. लेकिन वो किसी आत्माओं को ऐसे भुजा वाले आत्माएं नहीं थे। అయితే వాళ్ళందరికీ కూడా ఇన్ని భుజాలు ఉన్న ఆత్మలు ఎవ్వరూ లేరు వాళ్ళకి. आप मुझे परमात्मा को आप कितना बच्चे हो ऐसे पुजादारी। అయితే నేను పరమాత్మని నాకు ఎంతమంది భుజదారులు ఉన్నారు. तो अपने को चेक करो, కాబట్టి స్వయాన్ని చెక్ చేసుకోండి. क्या मैं परमात्मा भुजा हूँ? నేను పరమాత్మని యొక్క భుజాల కింద ఉన్నానా? यहाँ परमात्मा भुजा माना मैंने पर्स से पैसा डाला, ब्रह्मा भोजन डाला, भोजन परोस लिया, ये नहीं है। ఇక్కడ పరమాత్మ యొక్క భుజాలు అంటే నేను పర్సులోంచి తీసి ఇంత డబ్బులు వేశాను, లేకపోతే బ్రహ్మ భోజనం వండాను, లేకపోతే నేను బ్రహ్మ భోజనం వడ్డించాను, ఇవి కాదు. हम क्या सोचते, भुजा माना हाथ से जो कर्म करते हैं ना उसके बारे में सोचते हैं। మనమేం ఆలోచిస్తాము? భుజము అంటే చేత్తో చేసే పనులన్నీ గురించి ఆలోచిస్తాం. तो बाबा ने हाथ क्यों कहा? वो सिर्फ डायरेक्शन को फॉलो करता है, बीच में क्वेश्चन नहीं पूछता है। బాబా ఇక్కడ చెయ్యి అని ఎందుకు చెప్పారు అంటే, ఏం ఇన్‌స్ట్రక్షన్స్ వస్తే దాని ప్రకారం చేస్తుంది చెయ్యి. అంతేగాని ఎందుకు చెయ్యాలి? ఏం చేయాలని క్వెషన్స్ అడగదు. यहाँ बाबा ने कहा परमात्मा का भुजा। ఇక్కడ బాబా ఏమంటారంటే పరమాత్మని యొక్క భుజములు అంటున్నారు. परमात्मा के पास टोली है क्या? परमात्मा के पास देने के लिए टोली है? పరమాత్మ దగ్గర ఇవ్వడానికి టోలీ ఉందా? उनके पास पॉम्पलेट्स हैं? ఆయన దగ్గర పాంప్లెట్స్ ఉన్నాయా? उसके बाद क्या, उसके पास क्या है? భగవంతుని దగ్గర ఏమున్నాయి? 7 गुण है ना। సప్త గుణాలు ఉన్నాయి కదా! तो परमात्मा का भुजा माना आप परमात्मा के पास जो चीज है वही देना चाहिए। అయితే పరమాత్మ आप దగ్గర आप परमात्मा का भुजा हो, जिसके पास जो है वही देना है ना। మీరు భగవంతుని యొక్క భుజాలే కదా! అప్పుడు ఆయన దగ్గర ఏమున్నాయో అవే కదా మీరు ఇవ్వాలి. परमात्मा के पास जो भी साधन है वो निराकार में है। అయితే భగవంతుని దగ్గర ఏవైతే ఉన్నాయో అవి ఆ సప్తగుణాలన్నీ నిరాకార రూపంలో ఉన్నాయి. तो निराकार साधन द्वारा ही बाबा देता है ना। అయితే అప్పుడు బాబా వాటిని నిరాకార సాధనంతోనే ఇస్తారు కదా! साधन कौन? ఇక్కడ సాధనం ఎవరు? आत्मा और आपका मन बुद्धि। ఆత్మ మరియు మీ మనస్సు, బుద్ధి. वो शक्ति शरीर तक पहुंच जाएगा तो शरीर द्वारा भी अनुभव हो सकता है। అంటే ఆ శక్తి ఇట్లా శరీరం దగ్గరికి వెళ్ళినప్పుడు శరీరంతో కూడా అనుభవం అవుతుంది ఆ శక్తి ఫ్లో. लेकिन मेन मन बुद्धि है साधन। అయితే కానీ అక్కడ మెయిన్ సాధనాలు ఎవరు? మనస్సు, బుద్ధి. अपने को चेक करो, కాబట్టి స్వయాన్ని చెక్ చేసుకోండి. सदा परमात्मा आपको ऐसे यूज कर रहा है? సదా పరమాత్మ మిమ్మల్ని ఇలా ఉపయోగించుకుంటున్నారా లేదా? ऐसे नशा है? అలాంటి నశ ఉందా? तो चेक करो। చెక్ చేసుకోండి. उसके बाद अभी नया साल मनाने के लिए आए हो, దాని తర్వాత ఇప్పుడు మీరందరూ నూతన సంవత్సరాన్ని ఇక్కడ జరుపుకోవడానికి వచ్చారు. कुछ नया तो चाहिए ना। అంటే కొంచెం ఏదో కొత్తగా కావాలి కదా! नया कुछ चाहिए तो पुराना क्या है वो भी जानकारी चाहिए। అయితే కొత్తది ఏదైతే కావాలా అనిపిస్తుందో అప్పుడు పాతది పురాతనమైనది ఏదో అది కూడా మీకు తెలియాలి కదా! तो पुराना क्या है? పురాతనమైనది ఏంటి? कलयुग है। పురాతనమైనది ఇక్కడ కలియుగం. नया क्या है? కొత్తదేంటి? संगम युग है। సంగమ యుగం కొత్తది. 1 सेकेंड में आप कलयुग में भी आ सकते हो, पुराने जिंदगी के साथ भी कनेक्ट हो सकते हो। మీరు ఒక్క సెకనులో పురాతనమైన యుగం అయిన కలియుగానికి వెళ్ళిపోవచ్చు, దాంతో కనెక్ట్ అయిపోవచ్చు. उस द्वारा कितना आपके पास लोन अकाउंट है, कितना चिंता है, कितना विकार है, कितना रावण है, उसके साथ आप ऐसे तड़पते रहते हो। అయితే అక్కడికి వెళితే దాంతో అక్కడ మీకు అక్కడ ఎంత రావణుడున్నాడు, ఎంత చింతలు ఉన్నాయి, ఎంత టెన్షన్స్ ఉన్నాయి. ఒక్క సెకన్‌లో మీరు అట్లా వెళ్ళిపోవచ్చు, ఆ జీవితానికి వెళ్ళిపోవచ్చు. दूसरी जगह पर ईश्वरीय कार्य है, ईश्वरीय परिवार है, ईश्वरीय स्नेह है। రెండో ప్లేస్‌లో ఏంటి? ఈశ్వరీయ పరివారం ఉంది, ఈశ్వరీయ స్నేహం ఉంది.
हाँ, तो उसमें भी रहकर आपको भी वो अनुभव है। అందులో కూడా మీరుండి, అక్కడ కూడా ఉండేటటువంటి అనుభవం మీకుంది. ये दोनों को चेक करो। అయితే ఈ రెండిటిని చెక్ చేసుకోండి. अपने मन को शरीर के साथ कनेक्शन किया, लौकिक के साथ कनेक्शन दिया, तो आपको क्या होता है? అయితే మన శరీరాన్ని లౌకికంతో కనెక్షన్ పెట్టాము అంటే అప్పుడేమవుతుంది? मन भारी होता है, क्योंकि दुनिया वालों से लेते हो ना आप। ఇక్కడ మనస్సు భారీగా అయిపోతుంది. ఎందుకంటే అక్కడ ప్రపంచంలో వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకుంటున్నారు. तो दुनिया में क्या है, इतना फोर्स का पावरफुल विकार भरा हुआ है, वो आपको आ जाता है। ప్రపంచంలో ఏమున్నాయి? చాలా ఎంతో ఫోర్స్‌గా ఉన్న వికారాలన్నీ ఉన్నాయి. ఆ వికారాలన్నీ మీకు వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నాయి. अभी अपने मन को ईश्वरीय कार्य में चेंज कर दिया, అయితే మీ మనసుని మీరేం చేశారు? ఈశ్వరీయ కార్యం వైపుకి మార్చారు. तो इससे क्या होता है, बाबा आपको अपना शक्तियां दुनिया की तरफ दान के रूप में देता है ना। దీంతో ఏమవుతుంది? భగవంతుడి నుంచి ఆ శక్తి ఫ్లో మీ దగ్గర నుంచి ప్రపంచం వైపుకు వెళ్తుంది. तो एक सेकंड में आप यहाँ निराकार रूप में पद्मा पद्मा का कमाई भी कर सकते हो। అప్పుడు మీరు ఒక్క సెకండ్‌లో నిరాకార రూపంలో పదమాపదమాల యొక్క ఆహ్, कमाई भी कर सकते हो, సంపాదన సంపాదించగలరు. उसका अनुभव भी होगा ना। దాని అనుభవం కూడా మీకు జరుగుతుంది కదా! वहां लौकिक में जाएंगे तो सुबह से शाम तक काम करेंगे तो 1000 2000 मिलता है, लेकिन कितना मन भारी होता है। అయితే మీరిక్కడ లౌకికంలోకి వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పని చేస్తే అక్కడ ఒక 1000, 2000 దొరుకుతాయి అంతే మీకు. तो चेक करो, కాబట్టి చెక్ చేసుకోండి. लास्ट ईयर में ये ईयर में क्या डिफरेंस है। పోయిన సంవత్సరము, ఈ సంవత్సరము ఏం డిఫరెన్స్ ఉంది, తేడా ఉంది చెక్ చేసుకోండి. लास्ट महीने में ये महीने में क्या डिफरेंस है। లాస్ట్ పోయిన నెల, ఈ నెలలో ఏం తేడాలు ఉన్నాయో కూడా చెక్ చేయండి. लास्ट वीक में ये वीक में क्या डिफरेंस है। పోయిన వీక్‌లోను లేకపోతే ఇప్పుడు ఈ వారంలోను ఏముందో తేడా అది కూడా చెక్ చేసుకోండి. कल और आज में क्या डिफरेंस है। నిన్న మరియు ఈ రోజు కూడా ఏం డిఫరెన్స్ ఉందో చెక్ చేసుకోండి. मेरा कौन सा अकाउंट बढ़ रहा है। నాది ఏ అకౌంట్ పెరుగుతుంది? कलयुग का अकाउंट बढ़ रहा है कि संगम युग का अकाउंट बढ़ रहा है। కలియుగం యొక్క అకౌంట్ పెరుగుతుందా లేకపోతే సంగమ యుగం యొక్క అకౌంట్ పెరుగుతుందా చెక్ చేసుకోండి. 84th का जन्म और फर्स्ट जन्म दोनों कंपैरिजन करो ना। 84వ జన్మ చెక్ చేయండి. మన మొదటి జన్మ కూడా 2 కంపేర్ చేసుకోండి. 84th बहन हाईएस्ट दुख का जन्म है। 84వ జన్మలో ఏంటంటే అక్కడ చాలా ఎక్కువ దుఃఖం ఉన్న జన్మ. नंबर 1 जन्म श्रेष्ठ सुख का जन्म है। అయితే నంబర్ 1 జన్మ అంటే మొదటి జన్మ అయితే శ్రేష్టమైన సుఖము ఉన్న జన్మ. दोनों के लिए एक ही शरीर है, అయితే రెండిటికి ఒకటే శరీరము, एक ही जगह है, ఒకటే ప్లేస్, एक ही टाइम है, ఒకటే సమయం. लेकिन कनेक्ट होना आपके हाथ में है, అయితే కనెక్ట్ అవ్వడం మీ చేతిలోనే ఉంది. चॉइस आपके हाथ में है। ఆ చాయిస్ కూడా మీ చేతిలోనే ఉంది. अभी चेक करो। ఇప్పుడు చెక్ చేసుకోండి. अभी आपको लगता है इस जन्म में इतना रो रहे थे, नेक्स्ट सेकंड में कितना खुशी में आते हो। మీకు అప్పుడే అనిపిస్తుంది కదా ఈ జన్మలో చాలా దుఃఖం ఉంది, అదే నెక్స్ట్ సెకండ్ లో చూసుకుంటే ఎంతో సుఖం దొరుకుతుంది. कोई कोई आत्माएं हमको फोन करके कहते हैं, కొంతమంది ఆత్మలు నాకు ఫోన్ చేసి చెప్తూ ఉంటారు, भाई जी बट्टी तो बहुत अच्छा था, हम ऐसे उड़ रहे हैं। బాయిజీ బట్టి చాలా బాగా జరిగింది, మేమైతే తేలిక స్థితిలోకి వెళ్ళాము, ఎగురుతున్నాము అని చెప్పి. क्यों। ఎందుకు? संगम युग में సంగమ యుగంలో ఉన్నారు కాబట్టి. అప్పుడు नेक्स्ट अपने घर में जाकर पहुंचते हैं, తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి చేరుకుంటారు. फोन करते, भाई जी पति ने डांट लिया, क्या करे, इतना रोने लग पड़ते हैं। వెంటనే ఫోన్ చేస్తారు, బాయిజీ నా భర్త నన్ను తిట్టారు, ఏం చెయ్యాలి అని చెప్పి. क्यों। ఎందుకు? वहां जाते उसके साथ इतना दुख में खो जाते हैं। ఎందుకు అంటే అక్కడికి వెళ్ళి మీరు అంత దుఃఖంలోకి వెళ్ళిపోతారు. तो उस दुख के समय में भी बाबा के साथ कैसे कनेक्शन में रहना, ये आपको मालूम नहीं होता है। అయితే ఆ దుఃఖంలోకి వెళ్ళినప్పుడు ఆ సమయంలో మీరు బాబాతో ఎలా కనెక్ట్ అవ్వాలో మీకు తెలీదు. वहां डिस्कनेक्ट होने के कारण उनका असर आपके ऊपर ज्यादा पड़ जाता है। అక్కడ బాబాతో డిస్కనెక్ట్ అయిపోవడం వల్ల ఆ ఇంట్లో ఉన్న ప్రభావం మీ మీద పడుతుంది. जैसे कोई एसी से बहुत धूप की जगह पर तुरंत आ गया तो कितना डिफरेंस होता है उनको। ఎలా అంటే ఎవరైనా సరే ఏసీ నుంచి దూరంగా వెళ్ళారు ఎండలోకి, అప్పుడు వాళ్ళకి ఎంత తేడా తెలుస్తుంది.
जैसे मैं आंध्रा में एसी ट्रेन में जाता हूँ, बाहर 12 बजे के टाइम पर వైజాగ్ में उतरता हूँ, तो मुझे वो डिफरेंस पता चलता है। నాకు ఎట్లా ఎట్లా అంటే ఆంధ్రప్రదేశ్‌కి నేను ఏసీ ట్రైన్‌లో వెళ్తాను. అక్కడ విశాఖపట్నంలో 12కి బయటికి దిగుతాను. అప్పుడు నాకు తెలిసిపోతుంది ఆ తేడా. ऐसे ही అలాగే अपने जिंदगी को चेक करो ना। మీ జీవితాన్ని మీరు చెక్ చేసుకోండి. उनका प्रभाव आपके ऊपर नहीं पड़ना चाहिए। వాళ్ళందరి ప్రభావము మీ మీద పడకూడదు. आपका प्रभाव उनके ऊपर पड़ना चाहिए। మీ ప్రభావం వాళ్ళ మీద పడాలి. उनके अंधेरे के कारण अपना बल्ब ऑफ मत करो। వాళ్ళ అంధకారం వల్ల మన బల్బుని మనము ఆఫ్ చేయకూడదు. आप लाइट ऑन रखो, उससे आपको भी रोशनी मिले, उनको भी रोशनी मिले। మీరు లైట్ ఆన్ చేయండి. అప్పుడు మీకు ప్రకాశం దొరకాలి. వాళ్ళకి కూడా ప్రకాశం దొరకాలి. इसीलिए అందువల్ల वर्तमान में स्वराज्य अधिकारी बनो। అందువల్ల మీరు వర్తమాన సమయంలో స్వరాజ్య అధికారి కింద తయారవ్వండి. स्वराज्य अधिकारी माना कौन है? స్వరాజ్య అధికారి అంటే ఎవరు? आत्मा अपने मन बुद्धि को जो चाहिए वो देकर मन बुद्धि आपका बात सुनना चाहिए। ఆ ఆత్మ ఇక్కడ మనస్సు బుద్ధికి ఏం కావాలో అవి ఇచ్చి తర్వాత ఆ మనస్సు బుద్ధి కూడా మీ మాటే వినాలి. जैसे शरीर को जो चाहिए आप देते हो ना। ఎలా అంటే శరీరానికి ఏం కావాలో మీరు ఇస్తారు కదా. भोजन देते हो, कपड़ा देते हो, तबीयत ठीक नहीं तो टैबलेट्स भी देते हो, नींद भी देते हो। ఎలా అంటే శరీరానికి భోజనం ఇస్తారు, దుస్తులు ఇస్తారు, అనారోగ్యంగా ఉంటే టాబ్లెట్స్ ఇస్తారు, నిద్ర ఇస్తారు శరీరానికి కావాల్సినవన్నీ. वो सभी देने के कारण शरीर रूपी साधन आपका बात सुनता है ना। అవన్నీ ఇవ్వడం వల్ల శరీర రూపీ సాధనము మీ మాట వింటుంది. 2 दिन उस शरीर को कुछ भी मत देना, 2 दिन के बाद शरीर कैसा रहता है देखो। 2 రోజులు శరీరానికి ఇవేమి ఇవ్వకుండా చూడండి. అప్పుడు ఎలా ఉంటుంది చూడండి. तो वैसे मन बुद्धि को भी देना चाहिए ना। అలాగే మనసు బుద్ధికి కూడా ఇవ్వాలి కదా. उस मन बुद्धि क्लीन करो, शांति सुख दे दो। ఆ మనసు బుద్ధికి ఆహ్, शांति सुख दे दो और क्लीन भी करो। మనసు బుద్ధికి శాంతి సుఖాన్ని ఇవ్వండి. దాన్ని కూడా క్లీన్ చేయండి. शरीर को भी जो भी चाहिए आप नहीं देते, उस दुनिया के साधन से आप कनेक्ट करते हो ना। శరీరానికి కూడా ఏం కావాలో మీరివ్వరు. అది ప్రపంచంతో కనెక్ట్ చేస్తారు కదా. ऐसे मन बुद्धि को और आत्मा को भी परमात्मा से कनेक्ट करो। అలాగే మనస్సు బుద్ధిని కూడా పరమాత్మతో కనెక్ట్ చేయండి. तब देखो आपका मन बुद्धि जहां चाहे जितना समय चाहे वहां आप रख सकते हो, मन बुद्धि आपके कंट्रोल में आएगा। అప్పుడు చూడండి మీ మనస్సు బుద్ధిని ఎక్కడ పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి అప్పుడు అలా చేస్తుంది. ఎక్కడ పెట్టాలి అంటే అక్కడ ఉంచుతుంది. మీ మనస్సు బుద్ధి కూడా మీ కంట్రోల్‌లోకి వస్తాయి. इससे उसके ऊपर आपको कंट्रोल आएगा। దీనివల్ల మీకు మీ మీద మీకు కంట్రోల్ వస్తుంది. मन बुद्धि के ऊपर ही कंट्रोल नहीं लिया तो विश्व के ऊपर कैसे कंट्रोल लेंगे? మీరు మనసు బుద్ధి మీదే కంట్రోల్ తీసుకోకపోతే మీరు విశ్వం మీద కంట్రోల్ ఎలా తీసుకుంటారు చెప్పండి? कोई दूसरे आत्मा के ऊपर कंट्रोल करने का जरूरत नहीं है, अपने सूक्ष्म कर्मेंद्र के ऊपर पहले कंट्रोल करो। ఎవరో వేరే ఆత్మ మీద కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. ముందు మన సూక్ష్మ కర్మేంద్రియాల మీదే మనము కంట్రోల్ చేయాలి. अपने मन बुद्धि आपका बात क्यों नहीं सुनता है? మీ మనస్సు బుద్ధి మీ మాట ఎందుకు వినటం లేదు? उसका आपने अकाउंट सेटलमेंट नहीं किया है, इसलिए वो नहीं सुन रहा है। बीच बीच में वो नोटिस भेज रहा है, गुस्सा कर रहा है। ఎందుకంటే వాటి లోను మీరు తీర్చలేదు. అందుకే మధ్య మధ్యలో మీకు నోటీసులు వస్తున్నాయి. ఎట్లా? కోపం రూపంలోను, దుఃఖం రూపంలో. तो आपका जो राजयोग से ये मन बुद्धि ही ठीक नहीं हुआ रहा है तो आगे कैसे बढ़ेगा? అయితే మీ రాజయోగంతో మీ మనస్సు బుద్ధియే సరిగా అవ్వలేదంటే మున్ముందు ఎలా నడుస్తుంది? इसीलिए అందువల్ల पहले भगवान की जो शक्तियां हैं, ముందు భగవంతుని యొక్క శక్తులు ఏమైతే ఉన్నాయో, जो आपके पास है, అవి ఏవైతే మీ దగ్గర ఉన్నాయో, सेवा के द्वारा आपने जमा किया हुआ है, సేవ ద్వారా మీరు ఎంతైతే మీ దగ్గర జమ చేసుకున్నారో वो मन बुद्धि द्वारा आपको अनुभव होता है। ఆ మనసు బుద్ధి ద్వారా మీకు అనుభవం జరుగుతుంది. नया साल में कुछ नवीनता करना है ना। కొత్త సంవత్సరంలో ఏదో కొత్త నవీనంగా చెయ్యాలి కదా. 1,00,000-2,00,000 को मिलाकर आपने ध्यान तो दिया, मेगा प्रोग्राम किया। 1,00,000 మంది 2,00,000 మందిని పిలిచి మీరు జ్ఞానం అయితే ఇచ్చారు. लेकिन अभी लोग सुनना चाहते हैं। అయితే ఇప్పుడు అందరూ కూడా జనమంతా కూడా విందామని అనుకుంటున్నారు. सुनना उनको अच्छा भी लगता है, వినడం అయితే వాళ్ళకి బాగా కూడా అనిపిస్తుంది. लेकिन बनने में उनकी हिम्मत नहीं है।
అయితే వాళ్ళు అలా తయారవ్వడానికి వాళ్ళలో ధైర్యం లేదు. उनको ज्ञान अच्छा लगता है, వాళ్ళందరికీ జ్ఞానం చాలా బాగా అనిపిస్తుంది. सही है करके वो एक्सेप्ट भी करते हैं। ఇది సరైందే అని చెప్పి వాళ్ళు అంగీకరిస్తారు కూడా. लेकिन राजयोग में बैठते हैं तो अनुभव ही नहीं होता है। అయితే రాజయోగంలో కూర్చున్నప్పుడు మాత్రం వాళ్ళకి అనుభవం జరగదు. अनुभव नहीं होता है, वो छोड़कर चले जाएंगे। అనుభవం జరగలేదంటే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు. तो अभी आपको क्या करना है? అయితే ఇప్పుడు మీకు ఏం చేయాలి మీరు? उनको ज्ञान सुनाने के साथ साथ उनको अनुभव भी कराओ। వాళ్ళకి జ్ఞానం వినిపిస్తూనే దాంతో పాటు వాళ్ళకి అనుభవం కూడా కలిగేటట్టు చేయాలి. अनुभव माना क्या है? ఇక్కడ అనుభవం అంటే ఏంటి? आपके मन बुद्धि द्वारा, మీ మనస్సు, బుద్ధి ద్వారా, आंखों द्वारा, మీ కళ్ళ ద్వారా, आपकी बातों द्वारा, మీ మాటల ద్వారా, आपके बॉडी द्वारा, మీ బాడీ ద్వారా, वायुमंडल और वाइब्रेशंस द्वारा వాయుమండలము మరియు వైబ్రేషన్స్ ద్వారా भगवान की शक्ति अंदर से बाहर जा रहा है, ऐसे फीलिंग आपको होना चाहिए। భగవంతుని శక్తి లోపల నుంచి బయటికి వెళ్తుంది అన్న ఫీలింగ్ మీకు జరగాలి. कोई भी कर्म करो, ఏ కర్మ చేసినా సరే, लेकिन ये अंदर से बाहर जाना चाहिए। ఈ మీరు ఏ కర్మ చేసినా సరే ఈ శక్తి మీ లోపల నుంచి బయటికి వెళ్తూ ఉండాలి. जैसे आपको बुखार आता है, मालूम रहता है ना, गर्म बाहर जा रहा है। ఎలా అంటే మీకు జ్వరం వచ్చినప్పుడు వేడి వెచ్చదనం బయటికి వెళ్తుంది మీకు తెలుస్తుంది కదా, అలా అన్నమాట. कोल्ड आता है तो छींकी आता है और आंखों में पानी आता है, तो पता चलता है ना आपका कोल्ड बाहर जा रहा है। మీకు జలుబు చేసినప్పుడు ముక్కులోంచి నీళ్లు వెళ్తాయి, కళ్ళలోంచి నీళ్లు వెళ్తాయి, అప్పుడు తెలుస్తుంది కదా మీకు కోల్డ్ వచ్చింది, జలుబు వచ్చింది అని అట్లా. तो बहुत सारे लोगों को साधना करने का इच्छा है, అయితే చాలా మంది కూడా ఇది సాధన చెయ్యాలి అన్న కోరిక అయితే ఉంది. लेकिन उनको क्या चाहिए? కానీ వాళ్ళకి ఏం కావాలి? थोड़ा हिम्मत चाहिए। వాళ్ళకి కొంచెం ధైర్యం కావాలి. हिम्मत दे दो। ఆ ధైర్యాన్ని ఇవ్వండి. कैसे? ఎలా? तो उनका गायन करना है क्या, వాళ్ళని పొగడాలా ఏంటి? या ज्ञान सुनाना है? లేకపోతే జ్ఞానం వినిపించాలా? नहीं, उनको अनुभव कराओ। అలా కాదు, వాళ్ళకి అనుభవం చేయించండి. तो जब वो अनुभव करेंगे, ఎప్పుడైతే వాళ్ళు అనుభవం చేస్తారో तब उनको अनुभव का एक अंजलि मिलेगा। అప్పుడు వాళ్ళకి ఆ అనుభవం యొక్క చిన్న అంజలి దొరుకుతుంది. तब उनको पता चलता है ये साधना करने से मुझे क्या मिलता है। ఇప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఈ సాధన చేయటం వల్ల వాళ్ళకి ఏం దొరికిందో అన్నది. सिर्फ आप ज्ञान सुनाते जाएंगे, उनको अनुभव नहीं कराएंगे, तो ये कर्म करने से क्या मिलता है उनको फील नहीं होता है। మీరు ఓన్లీ వాళ్ళకి జ్ఞానం వినిపిస్తూ అనుభవం చెయ్యకపోతే వాళ్ళకి ఏం ఫీలింగ్ తెలియదు. जैसे आप कमेंट्री कहते हो, वो वैसे ही कमेंट्री में रहते, अनुभव ही नहीं होता उनको। ఎలా అంటే మీరు ఇప్పుడు కామెంటరీ వినిపించారు అనుకోండి, వాళ్ళు ఆ కామెంటరీలోనే ఉండిపోతారు, వాళ్ళకి అనుభవం ఏమీ జరగదు. इसीलिए అందువల్ల ये साल में ఈ సంవత్సరంలో निरंतर నిరంతరము अखंड అఖండ महादानी बनना। మహాదానులుగా తయారవ్వండి. इसका मतलब దీని అర్థం ఏమిటంటే कोई कर्म करते हुए ఏ కర్మ చేస్తున్నా సరే मन बुद्धि बाबा के साथ कनेक्ट रहना चाहिए, మనస్సు, బుద్ధి బాబాతో కనెక్ట్ అయ్యి ఉండాలి. और मनसा द्वारा మరియు మనస్సు ద్వారా शक्ति का बाहर जाने का एहसास होना चाहिए। శక్తి ద్వారా బయటికి వెళ్ళే అనుభవం జరగాలి. वाइब्रेशन द्वारा भी सेवा करो, వైబ్రేషన్స్ ద్వారా కూడా సేవ చేయండి. और वाचा द्वारा ज्ञान का दान दो। మరియు వాక్కు ద్వారా జ్ఞానం యొక్క దానాన్ని ఇవ్వండి. ज्ञान माना सिर्फ 7 days का कोर्स देना या मुरली सुनाना, ये नहीं। జ్ఞానం అనగా ఓన్లీ 7 days కోర్సు వినిపించడము లేకపోతే మురళి వినిపించడము కాదు. जब ज्ञान देने के लिए निमित्त बनते हो ना, ఎప్పుడైతే మీరు జ్ఞానం ఇవ్వడానికి నిమిత్తంగా తయారవుతారో जो वर्ड भी आप कहते हो, अनुभव में स्थित होकर दूसरों को कहो। ఏ విషయం మీరు చెప్తారో అది అనుభవంలోకి స్థితులయ్యి మీరు చెప్పండి. जैसे आप जिलेबी कहते हो, जिलेबी का अनुभव पहले आप अंदर से करो, और जिलेबी का वर्ड बाहर बाद में आना चाहिए। ఎలా అంటే మీరు జిలేబీ గురించి చెప్తున్నారు అనుకోండి, ముందు జిలేబీ తిన్న అనుభవం మీకు కలగాలి, అప్పుడు మీరు దాని గురించి చెప్పాలి. उसको बाबा कहते ज्ञान दान। దాన్నే అంటారు బాబా జ్ఞానదానము అని చెప్పి. उसके बाद कर्म में आते हो, దాని తర్వాత కర్మల్లోకి వస్తారు. उस समय गुण का दान करो। ఆ సమయంలో గుణాల యొక్క దానాన్ని చేయండి. जब चुपचाप बैठे हो ना, మీరు ఏం మాట్లాడకుండా మౌనంగా కూర్చున్నారు, उस समय मन बाबा के हाथ में देने से ఆ సమయంలో మీ మనస్సుని బాబాకి ఇవ్వటం వల్ల
आपके द्वारा शक्ति और खुशी जाने का अनुभव आपको होता है। అప్పుడు మీ ద్వారా శక్తి, సంతోషము ఫ్లో అయ్యే అనుభవం మీకు జరుగుతుంది. जब आप ज्ञान सुनाने के लिए बैठते हो, మీరు జ్ఞానము వినిపించడానికి కూర్చున్నప్పుడు, उस समय बाबा के साथ जुड़ेंगे तो ఆ సమయంలో మీరు బాబాతో జోడింపబడి ఉంటే కనుక, ज्ञान में जो सीक्रेट मीनिंग है वो आपको बाबा सिखाता है। జ్ఞానంలో ఏదైతే సీక్రెట్ మీనింగ్ ఉందో అది బాబా మీకు చెప్తారు. तब आपको पता चलता है बाबा से जुड़े हो। అప్పుడు మీకు తెలుస్తుంది మీరు బాబాతో జోడింపబడి ఉన్నారు అని చెప్పి. मुरली में जो है वही बताएंगे तो आप बाबा के साथ कनेक्टेड नहीं हो। మీరు మురళిలో ఏదైతే ఉందో అదే చెప్పేశారు అనుకోండి. అక్కడ మీరు బాబాతో కనెక్ట్ అయ్యి లేరు. कर्म के समय पर కర్మలు చేసే సమయంలో आपके द्वारा बाबा गुण को दुनिया की तरफ देता है। మీ ద్వారా బాబా గుణాల్ని ప్రపంచానికి ఇప్పిస్తారు. सहन का गुण हो सकता है, అది సహనం గుణం అవ్వచ్చు, शांति का गुण हो सकता है, శాంతి యొక్క గుణం అవ్వచ్చు, निर्णय करने का भी हो सकता है, నిర్ణయం చేసే గుణం అవ్వచ్చు, एकता हो सकता है, ఏకతా గుణం అయి ఉండొచ్చు, सभी लोगों को रिस्पेक्ट देने का बात हो सकता है। లేకపోతే ఎప్పుడు కూడా అక్కడ గౌరవం ఇచ్చే విషయం అవ్వచ్చు. इस द्वारा बाबा का पहचान दुनिया की तरफ होता है। దీని ద్వారా బాబా యొక్క గుర్తింపు ప్రపంచానికి తెలుస్తుంది. तो ऐसे ఇలా हर कर्म में ప్రతి కర్మలోనూ अखंड महादानी बनो। మీరు అఖండ మహాదానుల కింద తయారవ్వండి. लेकिन కానీ दान करना है तो स्टॉक तो चाहिए ना। దానం చెయ్యాలి అంటే అక్కడ మీ దగ్గర స్టాక్ ఉండాలి కదా. स्टॉक कहाँ से आएगा? స్టాక్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? तो अपने पहले जमा का खाता चेक करो ना। ముందు మీ జమా ఖాతా చెక్ చేసుకోండి. आपके पास जो जमा है మీ దగ్గర ఏదైతే జమ ఉందో उससे मन बुद्धि ही कुछ नहीं है तो दूसरों को कहाँ से देंगे बताओ। మీ దగ్గర ఏదైతే ఉందో దాంతో మీ మనసు బుద్ధియే సుఖంగా శాంతంగా లేకపోతే మీరు ఎక్కడ ఇస్తారో చెప్పండి. शरीर के लिए इतना बीमारी है तो उससे राजयोग से बीमारी को ही ठीक नहीं कर रहे हो तो वो शक्ति बाहर कहाँ से जाएगा? మీ శరీరానికి ఒంట్లో బాలేదు అయితే మీ రాజయోగంతో మీ శరీరాన్ని మీరు మీ అనారోగ్యాన్ని మీరు బాగు చేసుకోలేకపోతే బయటకి ఎట్లా తగ్గిస్తారు బయట అంతా? जब आप राजयोगी हो अपने लौकिक परिवार में अलौकिक परिवार में ही आपका रिलेशनशिप ठीक नहीं है तो विश्व को कहाँ से देंगे? మీరు రాజయోగులు అయితే మీకు మీ లౌకిక పరివారంతోనూ అలౌకిక పరివారంతోనే మీకు రిలేషన్స్ సరిగా లేవు అనుకోండి. మీరు బయట విశ్వంలోకి ఎట్లా రిలేషన్స్ సరిగా ఉంటాయి మీవి? आपने एक होटल ओपन किया है, మీరు ఒక హోటల్ ఓపెన్ చేశారు. जो कस्टमर आए खड़े हैं उनको ही नहीं दे रहे हो तो ऑनलाइन में सप्लाई कहाँ से करेंगे? మీ హోటల్ కి వచ్చిన కస్టమర్ కే మీరు సరిగా సప్లై చెయ్యలేకపోతుంటే మీరు ఆన్లైన్ లో ఎట్లా సప్లై చేయగలరు? तो पहले इनको जो चाहिए वो देकर उसके बाद वो ऑनलाइन में जाओ ना। మొదట మీరు మీ దగ్గర ఉన్న కస్టమర్ ని ఇచ్చి తర్వాత ఆన్లైన్ కి వెళ్ళండి. अपने को चेक करना కాబట్టి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. परमात्मा का शक्ति का कितना स्टॉक है, పరమాత్ముని యొక్క శక్తి ఎంత స్టాక్ ఉంది మీ దగ్గర? कितना बिल्डिंग है, कितना फर्नीचर है, कितना बुक है, कितना गिफ्ट है वो नहीं। మీ దగ్గర ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, ఎన్ని గిఫ్ట్లు ఉన్నాయి, ఎన్ని బుక్స్ ఉన్నాయి ఇవి కాదు చెక్ చేసుకోవడం. निराकार परमात्मा का शक्ति देने के लिए कितना है वो चेक करो। నిరాకారం యొక్క శక్తి ఎంత ఉంది అది చెక్ చేసుకోండి. बच्चे पूछते हैं అయితే పిల్లలు అడుగుతున్నారు, अभी वो शक्ति को जमा कैसे करें? అయితే ఈ శక్తిని మేము ఎలా జమ చేసుకుంటాము? जमा करना है तो कुछ बिजनेस करना पड़ेगा ना। ఇక్కడ మనం జమ చేయాలి అంటే మేము ఏదో ఒక బిజినెస్ చేయాలి కదా. प्रॉफिट जो आता है सब आप सभी एक्सपेंस होने के बाद जो बचता है वही तो जमा होता है। ప్రాఫిట్ ఎలా అవుతుంది? అన్ని ఖర్చులు పోగా ఏదైతే ఉంటుందో అదే కదా జమ అవుతుంది. प्रॉफिट आने के बाद दिन में जो एक्सपेंसेस रहता है वो सभी क्लियर होने के बाद जो बचता है उसको हम जमा कर सकते हैं। మనము మన దగ్గర ఏదైతే లాభం వచ్చిందో ఆ లాభంలోంచి ఖర్చులన్నీ తీసేశాక ఏది మిగిలిందో అదే లాభము దాన్నే మనము జమ చేసుకుంటాం. तो हर कर्म में కాబట్టి ప్రతి కర్మలోనూ लौकिक में हो या अलौकिक में हो లౌకికల్లో అవ్వచ్చు అలౌకికల్లో అవ్వచ్చు तो वो कर्म का फल जमा के खाते में आया कि नहीं आया कैसे पता चलेगा? ఆ లౌకికల్లో గాని అలౌకికల్లో గాని ఆ కర్మ యొక్క ఫలితము మనకి జమా ఖాతాలోకి వచ్చిందా లేదా कैसे पता चलेगा? అది ఎలా తెలుస్తుంది?
उस कर्म के बाद खुद संतुष्ट होना चाहिए। అయితే ఆ కర్మ చేసిన తర్వాత మనం స్వయంగా సంతుష్టులుగా అవ్వాలి. और जिनके प्रति आपने सेवा की वो भी संतुष्ट होना चाहिए। అలాగే ఎవరి పట్లైతే మీరు సేవ చేశారో వాళ్ళు కూడా సంతుష్టులుగా తయారవ్వాలి. स्थूल रूप में नहीं, స్థూల రూపంలో కాదు. कोई सम्मान करके गिफ्ट दे के धन देकर संतुष्टता नहीं। ఎవరికి సన్మానాలు చేసి, గిఫ్ట్ ఇచ్చి సంతుష్టత చేయడం కాదు. परमात्मा का शक्ति आपके द्वारा उनको जाना चाहिए, रूहानी रूप में वो संतुष्ट होना चाहिए। పరమాత్మని యొక్క శక్తి మీ ద్వారా వాళ్ళ వరకు వెళ్ళాలి. వాళ్ళు ఆత్మిక రూపంలో వాళ్ళు సంతుష్టుల కింద తయారవ్వాలి. जैसे लौकिक में भी आपके घर में रिश्तेदार आते हैं, ఎలా అంటే లౌకికంలో కూడా మీ ఇంటికి బంధువులు వస్తారు. उनके शरीर के लिए आप बहुत कुछ सेवा करते हो। వాళ్ళ శరీరం గురించి మీరు చాలా సేవ చేస్తారు. उसके बाद अपने मन को चेक करो, आपका मन बुद्धि कैसा रहता है। దాని తర్వాత మీరు మీ మనస్సు బుద్ధిని చెక్ చేసుకోండి ఎలా ఉన్నాయో. ऐसे ईश्वरी सेवा में रहते हो, అలాగే మీరు ఈశ్వరీయ సేవలో ఉంటారు. परमात्मा का शक्ति लेकर उस आत्मा को दे दो। పరమాత్మని యొక్క శక్తి తీసుకుని మీరు ఆ ఆత్మకి ఇవ్వండి. उसके बाद देखो वो आत्मा दिल से आपको कितना दुआ देती है, आंखों में आंसू बहाती है। అలా ఇచ్చిన తర్వాత చూడండి ఆ ఆత్మ నుంచి మీకు హృదయపూర్వకంగా ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయో, మీకు ఎలాగంటే మీ కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు వస్తాయి. तो बाबा कहते हैं బాబా అంటారు, आप आत्मा भी खुश होना चाहिए, वो आत्मा भी खुश होना चाहिए, तन नहीं। మీ ఆత్మ సంతోషంగా ఉండాలి. ఇలా చేయడం వల్ల ఆ ఆత్మ కూడా సంతోషంగా ఉండాలి. అంతేగాని తనువు కాదు. तो आत्मा को देना चाहिए ना। కాబట్టి ఆత్మకే ఇవ్వాలి కదా మీరు. आत्मा कब खुश होती है? ఆత్మ ఎప్పుడు సంతోషపడుతుంది? परमात्मा के पास जो जायदाद थी वो उनको देने से वो खुश होती है ना। పరమాత్ముని దగ్గర ఏదైతే ఆస్తి ఉందో అది ఆ ఆత్మకి ఇస్తేనే కదా ఆత్మ సంతోషపడుతుంది. शरीर को भूख है, आप कपड़े को आयरन लगाएंगे तो शरीर का भूख कम होगा क्या? శరీరానికి చాలా ఆకలిగా ఉంది. అప్పుడు మీరు దుస్తుల్ని ఐరన్ చేస్తూ కూర్చుంటే ఆ ఆకలి తీరుతుందా? తీరదు కదా. देने को आत्मा को है, आप तन को देते जाएंगे तो आत्मा कैसे संतुष्ट होगी? అయితే ఇవ్వాల్సిందంతా ఆత్మకి. అయితే మీరేం చేస్తున్నారు? తనువుకి ఇస్తున్నారు. అప్పుడు ఆత్మ ఎలా సంతోషం పడుతుంది? जब दोनों संतुष्ट होंगे ఎప్పుడైతే రెండు సంతుష్టులుగా అవుతాయో तो वो आत्मा आपको दुआ देंगे। అప్పుడు ఆ ఆత్మే మీకు ఆశీర్వాదాలు ఇస్తుంది. वो दुआ आपके अकाउंट में जमा होगा। అప్పుడు ఆ ఆశీర్వాదాలు మీ అకౌంట్ లో జమ అవుతాయి. समझ लो वो आत्मा ने दुआ के बदले शाप दिया तो क्या होता है? అయితే ఇలా అనుకోండి, ఆ ఆత్మ మీకు ఆశీర్వాదాల బదులు శాపం ఇచ్చింది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? आपके अकाउंट में प्लस के बदले माइनस हो जाता है। అప్పుడు మీ అకౌంట్ లో ప్లస్ బదులు మైనస్ అయిపోతుంది. तो रिजल्ट क्या होता है? అప్పుడు ఫలితం ఏం జరుగుతుంది? योगेश भाई ने हमको डांट लिया, सेंटर टीचर ने डांट लिया। అప్పుడు అంటారు యోగేష్ భాయ్ మమ్మల్ని తిట్టారు, లేకపోతే సెంటర్ టీచర్ మమ్మల్ని తిట్టారు అంటారు. इसका मतलब माइनस होकर आ गए ना, घर में आने के बाद रो कर आ रहे हो ना। దాని అర్థం ఏంటి? మీరు ఇంటికి ఏడుస్తూ వస్తారు. तो जितना एक्सपेक्टेड जमा न होने का कारण क्या है? అయితే ఎంత మనం ఎక్స్పెక్ట్ చేశామో అంతా జమ అవ్వకపోవడానికి కారణం ఏంటి? ऐसा नहीं कि बच्चे पुरुषार्थ नहीं कर रहे, सेवा नहीं कर रहे, ऐसा नहीं है। అంటే ఇక్కడ అలాని కాదు, పిల్లలు సేవ చేయట్లేదు, పురుషార్థం చేయటం లేదు అని కాదు. बहुत मेहनत करते हैं, పిల్లలైతే చాలా శ్రమ చేస్తారు. रात दिन मेहनत करते हैं, రాత్రి ఉదయం కూడా చాలా శ్రమ చేస్తారు. लेकिन मेहनत के अनुसार फल नहीं मिल रहा है। అయితే వాళ్ళు శ్రమ చేసిన ఆధారంగా అయితే దానికి తగ్గ ఫలితం దొరకటం లేదు. क्यों? ఎందుకు? भगवान ने जो गोल्डन चाबी दी है वो ओपन नहीं किया है। ఎందుకంటే భగవంతుడు ఏదైతే బంగారపు తాళం చెవి ఇచ్చారో దాన్ని మీరు ఓపెన్ చేయలేదు దాంతో. क्या है वो गोल्डन चाबी? అదే ఆ బంగారపు తాళం చెవి ఏంటి? उससे अकाउंट जमा होने के लिए गोल्डन चाबी क्या है? దాంతో అకౌంట్ జమ అవ్వడానికి కావలసిన బంగారపు తాళం చెవి ఏంటి? नंबर 1 है निमित्त भाव की स्मृति। మొదటిది ఏంటంటే నిమిత్త భావం అనే స్మృతి. मैं नहीं दे रहा हूँ, बाबा दे रहा है। నేను ఇవ్వటం లేదు, బాబానే ఇస్తున్నారు. निर्माण, మరియు నిర్మాణము. देने के बाद मुझे उन्होंने ओम शांति नहीं कहा, थैंक यू नहीं कहा, गिफ्ट नहीं दिया, इसे एक्सपेक्टेशन नहीं रखना है।
అయితే ఇదంతా చేసిన తర్వాత వాళ్ళు నాకు గిఫ్ట్ ఏమి ఇవ్వలేదు. ఓం శాంతి చెప్పలేదు. ఇట్లా సన్మానం ఏమి చేయలేదు అని ఉండకూడదు. हाँ, तो हर एक के प्रति शुभ भाव रखना है, ప్రతి ఒక్కళ్ళ పట్ల శుభభావన పెట్టండి. आत्मिक स्नेह भाव रखना है। ఆత్మిక స్నేహభావం ఉంచాలి. इसमें कमी रहने के कारण ఇందులో లోపం ఉండడం వల్ల जितना संतुष्टता के लिए जमा होना चाहिए वो नहीं हो रहा है। ఎంత సంతుష్టంగా అవ్వాలి అంటే ఎంత జమ అవ్వాలో అది అవ్వటం లేదు. और भावना पूर्ण से दे दो ना, మరియు మీరు భావనాపూర్ణంగా ఇవ్వండి. अभिमान के आधार पर नहीं देना। అభిమానం యొక్క ఆధారంగా ఇవ్వద్దు. आप निमित्त बनेंगे तो निर्माण ऑटोमेटिकली बनेंगे। మీరు నిమిత్తంగా తయారయ్యారనుకోండి ఆటోమేటిక్ గా మీరు నిర్మాణులుగా అయిపోతారు. मैंने दिया तो मैं फल को एक्सपेक्ट करूंगा ना। నేనే ఇచ్చాను అంటే నేను ఫలితాన్ని ఎక్స్‌పెక్ట్ చేస్తాను. मैंने दिया ही नहीं, मेरा प्रोडक्ట్ है ही नहीं, तो मैं मान कैसे एक्सपेक्ट करूं। నేనే ఇవ్వలేదు, నా ప్రొడక్ట్ ఇవ్వలేదు. అలా అలా అనుకున్నప్పుడు నేను గౌరవాన్ని ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తాను? इसीलिए అందువల్ల अपने अकाउंट को चेक करना। మిమ్మల్ని మీరు స్వయాన్ని చెక్ చేసుకోండి. हर कर्म होने के बाद ప్రతి కర్మ అయిపోయిన తర్వాత उस कर्म में ఆ కర్మలో बाबा का शक्ति फ्लो होता है तो బాబా యొక్క శక్తి ఫ్లో అవుతుంటే కనుక वो कर्म के बाद आपका मन खुश होगा, ఆ కర్మ అయిపోయిన తర్వాత మీ మనసు చాలా సంతోషంగా ఉంటుంది. क्योंकि उनका अकाउंट सेटलमेंट हो गया ना। दान दे दिया ना आपने, दे दो दान छूटे ग्रहण। ఎందుకంటే వాళ్ళ అకౌంట్ సెటిల్ అయిపోయింది. ఎందుకంటే అక్కడ దానం ఇచ్చేశారు, గ్రహణం విడిపోయింది. तो आपको बाप समान बनना है ना। అయితే మీ అందరికీ కూడా తండ్రితో సమానంగా తయారవ్వాలి కదా మీరందరూ. बाप समान बनना है तो हाथ भी उठाते हो ना। తండ్రితో సమానంగా తయారవ్వాలంటే చేతులు కూడా ఎత్తుతారు. तो बाबा क्या करते थे? బాబా ఏం చేసేవారు? सब कुछ बाबा कर रहा है, बाबा कर रहा है। कभी भी ब्रह्मा बाबा ने मैंने किया करके नहीं कहा ना। బ్రహ్మ బాబా ఎప్పుడు ఏమనేవారు? బాబా చేస్తున్నారు, తండ్రి చేస్తున్నారు అనే అనేవారు. అంతేగాని నేను చేస్తున్నాను అని అనేవారు కాదు. अपने धन यज्ञ में लगाया फिर भी वो कहते बाबा का धन है, लेकिन मेरा धन करके नहीं कहा। ఆయన ధనమంతా యజ్ఞంలోకి పెట్టేశారు. అప్పుడు కూడా ఆయన ఏమన్నారు? బాబా యొక్క ధనమే అన్నారు గానీ నా ధనము అని ఎప్పుడూ అనలేదు. अपने पत्नी अपने बेटी यज्ञ में थी, लेकिन उनको भी सेवाधारी के रूप में देखा। ऐसा नहीं कि मेरा पत्नी है, मेरी बेटी है, ऐसे नहीं कहा बाबा ने। వాళ్ళ బ్రహ్మ బాబా యొక్క భార్య మరియు కూతుర్ని కూడా ఇందులో ఉన్నారు. సేవాదారులుగానే పెట్టారు యజ్ఞంలో కూడా. అంతేగాని నా భార్య, నా కూతురు అని పక్కకి చూడలేదు వేరేగా. मम्मा ने क्या कहा? మా అమ్మ ఏమన్నారు? हुकुम ही हुकुम चला रहा है। ఆజ్ఞ మీద ఆజ్ఞ ఇస్తున్నారు. बाबा जो ऑर्डर देता है मुरली द्वारा, బాబా ఏదైతే ఆర్డర్ ఇస్తారో మురళి ద్వారా वही बाबा कर रहा है। बाबा ने ऑर्डर दिया, मैंने किया नहीं। जिन्होंने ऑर्डर दिया वही कर रहा है। బాబానే ఆర్డర్ ఇస్తున్నారు, ఆయనే పని చేస్తున్నారు అని అన్నారు. हाँ, तो रिजल्ट्स में परसेंटेज में नंबरवार वेरिएशन क्यों होता है? అయితే అయితే ఇక్కడ రిజల్ట్ లో నెంబర్ వారీగా అక్కడ భేదాలు ఎలా వస్తాయి? मैं बहुत अच्छा सोचता हूँ, నేను చాలా బాగా ఆలోచిస్తాను. मैं सीनियर हूँ, నేను సీనియర్‌ను. मेरा बात सुनना चाहिए, నా మాట వినాలి. मेरा प्लान ही ठीक है, मेरा प्लान ही ठीक है, నా ప్లానే చాలా బావుంటుంది. मैं जो कहता हूँ वही सही है। నేను ఏదైతే చెప్తానో అదే సరైంది. जैसे मैंने कहा था वैसे किया होता तो ऐसा नहीं होता था। నేను ఎలా చెప్పానో అలా చేసి ఉంటే ఇలా జరిగేది కాదు. तो ये बीच बीच में मैंपन आता है ना। ఇలా మధ్య మధ్యలో నేను నాది అన్నది వస్తుంది కదా! तो जो रिजल्ट्स में जो आना चाहिए वो नहीं आता। అప్పుడు ఇలా చేయడం వల్ల రిజల్ట్స్ లో ఏవి రావాలో అలా రాదు. बाबा ने आपको एक फॉर्मूला दिया था। బాబా మీకు ఒక ఫార్ములా ఇచ్చారు కదా! क्या दिया था? అది ఏమి ఇచ్చారు? जब भी आपको मालिक बनना है बनो, जब भी चाहे बालक बनो। మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు యజమాని కింద తయారవ్వండి. అలాగే ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు బాలకుడి కింద అవ్వండి. किसी ने कोई बात में आपको सजेशन पूछा, मालिक होकर उनको सुझाव दे दो। ఎవరైనా మిమ్మల్ని ఎప్పుడైనా సలహా అడిగితే అప్పుడు మీరు యజమాని కింద అయ్యి ఆ సమస్యకి సమాధానం చెప్పండి. भले लौकिक में हो या अलौकिक में हो। లౌకికంలో అన్నా అవ్వచ్చు, అలౌకికంలో అన్నా అవ్వచ్చు. उसके बाद वो लोग जो भी डिसीजन लेते हैं उसमें हाँ जी करके बालक करके उसको फॉलो करो।
తర్వాత ఆ విషయంలో వాళ్ళు ఏం డెసిషన్ తీసుకున్నారో అది మీరు విని అక్కడ మీరు ఓకే అని చెప్పి హాజీ అని అనండి అంతే. सपोज समझ लो आपको कोई भट्टी में जाना है, మీరు సపోజ్ మీరు ఒక బట్టీకి వెళ్ళాలి. तो आपको जाने का मन है, అయితే మీకు వెళ్ళాలని ఉంది. अभी पति से परमिशन पूछना है। అయితే మీరప్పుడు వెంటనే భర్తని అడగాలి పర్మిషను. ज्यादातर माताएं क्या कहती हैं, చాలా మంది మాటలు ఏమంటారు? पहले ही सोचती मेरे पति परमिशन नहीं देंगे, मेरे पति परमिशन नहीं देंगे, पहले ही नेगेटिव संकल्प कर लेते हैं। వాళ్ళు మొదటే నెగెటివ్‌గా సంకల్పం చేసేస్తారు. చాలా మంది మాటలు ఏంటి? మా భర్త నాకు అనుమతి ఇవ్వరు బట్టీకి వెళ్ళటానికి అని చెప్పి. जब टूर में जाना है तो पहले ही संकल्प करते हैं मेरा पति परमिशन दे देंगे। అయితే అదే టూర్ వెళ్ళాలి అనుకోండి. అప్పుడు వెంటనే ముందే సంకల్పం చేసేస్తారు. మా భర్త నాకు పర్మిషన్ ఇస్తారు అని చెప్పి. टूर कोई लौकिक का नहीं, अलौकिक का टूर के बारे में मैं कह रहा हूँ। టూర్ కూడా నేను ఇక్కడ అలౌకికంగానే చెప్తున్నాను. లౌకిక పరంగా చెప్పటం లేదు. तो जब आपने प्लान किया, అయితే మీరు ప్లాన్ చేసినప్పుడు, संकल्प किया, సంకల్పం చేసినప్పుడు ये संकल्प पहले बाप दादा के सामने रखो, అయితే ఈ సంకల్పం ముందు బాప్దాదా ముందు ఉంచండి. उसके बाद कंसर्न आत्मा को कहो। దాని తర్వాత దానికి సంబంధించిన ఆత్మకి చెప్పండి. उन्होंने हाँ किया तो भी ठीक है, ना किया तो भी ठीक है। అప్పుడు వాళ్ళు ఓకే అని చెప్పినా పర్వాలేదు, లేదు అని చెప్పినా పర్వాలేదు. तो उसको एक्सेप्ट करना, దాన్ని యాక్సెప్ట్ చేయండి, అంగీకరించండి. इसको बाबा कहते हैं मालिक और बालक। దీన్నే బాబా ఏమంటారు అంటే యజమాని మరియు బాలకుడు అని చెప్పి. वहां मैं पर नहीं रहना चाहिए। అక్కడ నేను అన్నది ఉండకూడదు. तो ब्रह्मा बाबा के साथ प्यार है ना, అయితే ఇక్కడ మీకు బ్రహ్మ బాబాతో ప్రేమ ఉంది కదా. तो ब्रह्मा बाबा ने हर एक को एक गिफ्ट दिया है। అయితే ఇక్కడ బ్రహ్మ బాబా ప్రతి ఒక్కళ్ళకి ఒక గిఫ్ట్ ఇచ్చారు. क्या दिया है? ఏం గిఫ్ట్ ఇచ్చారు? निराकारी, निर्विकारी, निरहंकारी। నిరాకారి, నిర్వికారి మరియు నిరహంకారి అన్న గిఫ్ట్ ఇచ్చారు. मन से सदा निराकार, माना वहां सिर्फ बाबा बैठा है। మనస్సుతో ఎల్లప్పుడూ కూడా నిరాకారుల కిందే ఉండండి మరియు అక్కడ బాబా అక్కడ కూర్చున్నారు అనే ఉండండి. वाचा निरहंकारी, क्योंकि मैं कुछ बात ही नहीं कर रहा हूँ, सब कुछ बाबा कर रहा है, अहंकार क्यों आता है? అయితే మాటల ద్వారా, వాక్కు ద్వారా నిరహంకారి. ఎలాగంటే నేను ఏమి మాట్లాడటం లేదు, బాబానే మాట్లాడుతున్నారు అనుకోండి. అప్పుడు అక్కడ అహంకారం ఎక్కడ వస్తుంది? రాదు కదా. जब कर्म करते हो तो निर्विकारी। తర్వాత మీరు కర్మలు చేసేటప్పుడు నిర్వికారి కింద అవ్వండి. कर्म के टाइम पर क्या होता है, कामना रहता है, इच्छाएं रहती है, ये चाहिए वो चाहिए करके रहता है। కర్మలు చేసేటప్పుడు ఏముంటుంది? మనకి కోరికలు అవి ఉంటాయి. నాకు ఇవి కావాలి, అవి కావాలి అని చెప్పి. जो भी फल आता है बाबा आपके अकाउंट में जमा करेगा ना। ఏ ఫలితాలు వచ్చినా అవి బాబా మీ అకౌంట్ లోకి జమ చేస్తారు కదా. पेमेंट भी बाबा करता है ना। పేమెంట్ కూడా బాబానే చేస్తారు కదా. आप क्यों चिंता करते हो? మీరందరూ ఎందుకు చింత చేస్తారు? इसीलिए అందువల్ల संपन्न भी बनना, समान भी बनना, संपन्न भी बनना, समान भी बनना। మీరు సంపన్నులుగా తయారవ్వండి మరియు సమానంగా తయారవ్వండి. तो नेचुरल अपने संकल्प में, కాబట్టి సహజంగానే మీ సంకల్పాలలో, बोल में, మాటలలోను, कर्म में కర్మలలోను बाबा का स्मृति हो। బాబా యొక్క స్మృతే ఉండాలి. ऐसा नहीं कि बाबा 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 करके मुख से बाबा नहीं, అలా అని చెప్పి నోటితో బాబా 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 అనడం కాదు. वो बाबा का सप्त गुणों का एहसास होना चाहिए। మీకు బాబా యొక్క సప్త గుణాలు మీకు అనుభవం జరగాలి. आपको ऐसा एहसास होना चाहिए, ज्ञान बाबा सुना रहा है, आपको एहसास होना चाहिए। మీకు ఎలా అనుభూతి జరగాలి అంటే ఇక్కడ జ్ఞానము బాబానే వినిపిస్తున్నారని మీకే అనుభవం జరగాలి. ऐसे प्रोग्राम इतना सफल हुआ बाबा ने ही किया था, नहीं तो इतना सफलता होने का चांस ही नहीं था। ऐसा फीलिंग आपको होना चाहिए। ఈ ప్రోగ్రాము సఫలమైంది, ఇదంతా బాబా వల్లే సఫలమైంది అన్న ఫీలింగే రావాలి. ऐसे ఇటువంటి हर एक आत्मा को ప్రతి ఒక్క ఆత్మకు अनुभव कराओ। అనుభవం చేయించండి. भले वाचा सेवा करना, మీరు వాక్కుతో సేవ చెయ్యండి, धूमधाम से करो, చాలా బాగా చెయ్యండి. लेकिन याद रखना కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, जो भी कनेक्शन में आते हैं ना, ఎవరు కనెక్షన్ లోకి వస్తారో उनको शांति और शक्ति का अनुभव होना चाहिए। వాళ్ళకి శాంతి మరియు శక్తి యొక్క అనుభవం జరగాలి. अनुभव होना चाहिए तो देना चाहिए। అయితే మీరు అనుభవం జరగాలి అంటే మీరు తీసుకోవాలి. देना है उनको, మీరు వాళ్ళకి ఇవ్వాలి. देना है तो यहाँ से ही निकलना है ना। మీరు వాళ్ళకి ఇవ్వాలి అంటే మన బ్రుకిటిలోంచే వెళ్ళాలి కదా. किसी को कुछ देना है हाथ से ही देना पड़ता है ना। ఎవరికైనా ఏమన్నా ఇస్తే చేత్తోనే ఇస్తాం కదా.
तो जो भी कर्म करने के समय पर शांति शक्ति आपसे जा रहा है वो चेक करो ना। అయితే ఏ పని చేసినా సరే శాంతి యొక్క శక్తి అవన్నీ ఫ్లో అవుతున్నాయో లేదో చెక్ చేసుకోండి. आपके पास रिकॉर्डेड ज्ञान बाहर जा सकता है लेकिन शांति शक्ति जा रहा है क्या, वो चेक करना। మీ దగ్గర ఉన్న రికార్డెడ్ జ్ఞానం అయితే వెళ్తుంది. అలాగే మీ దగ్గర నుంచి శాంతి, శక్తి అవన్నీ ఫ్లో అవుతున్నాయా లేదా అన్నది చెక్ చేసుకోండి. और अपने को चेक भी करो और चेंज भी करो। మరియు మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి మరియు మార్పు చెందించుకోండి, చేంజ్ చేసుకోండి ఎలా కావాలిస్తే అలా. नया साल के लिए కొత్త సంవత్సరానికి बच्चों ने పిల్లలు बाबा को गिफ्ट दिया था। బాబాకి గిఫ్ట్ ఇచ్చారు. किसी ने ईमेल भेजा था, किसी ने कार्ड भेजा था, కొంతమంది ఈమెయిల్స్ పంపించారు, కొంతమంది కార్డులు పంపించారు, किसी ने गिफ्ट भेजा था। కొంతమంది గిఫ్ట్లు పంపించారు. बाबा कहते मुझे कार्ड नहीं चाहिए, मुझे रिकॉर्ड चाहिए। బాబా అంటున్నారు నాకు కార్డు అవసరం లేదు, రికార్డు కావాలి అని చెప్పి. रिकॉर्ड माना गाना सुना के रिकॉर्ड करके बाबा को नहीं भेजना। ఇక్కడ రికార్డ్ అంటే మీరు పాట పాడి బాబాకి రికార్డ్ చేసి పంపించడం కాదు. मैंने जो कहा है वो करके दिखाना, वो है रिकॉर्ड। నేను ఏం చెప్పానో అది మీరు చేసి చూపించండి, దాన్నే అంటారు రికార్డు అని చెప్పి. उसके साथ దాంతో పాటు बाबा ने एक खेल देखा। బాబా ఒక ఆట చూశారు. बूढ़े बूढ़े आत्माएं हैं, చాలా ముసలి వాళ్ళైన ఆత్మలు ఉన్నారు, वानप्रस्थ लोग हैं, వానప్రస్థుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, छोटे बच्चों के रूप में खिलौने के साथ खेल रहे हैं। చిన్న పిల్లల రూపంలో వాళ్ళు ఆట వస్తువులతో ఆడుకుంటున్నారు. दूसरों को सजेशन देने वाले छोटे छोटे खिलौने के साथ खेल रहे हैं। వేరే వాళ్ళకి సలహాలు ఇచ్చేవాళ్ళు చిన్న చిన్న ఆట వస్తువులతో ఆడుకుంటున్నారు. ना तो सीनियर है, कर्म तो छोटेपन का कर रहे हैं। అయితే మీరెందరూనేమో చాలా సీనియర్స్, కానీ ఏం చేస్తున్నారు మీరు చిన్న పిల్లల యొక్క పని చేస్తున్నారు. वो क्या है, అదేంటి? उसके सेंटर में ऐसे हुआ, इनके सेंटर में ऐसे हुआ, उन्होंने ऐसे किया, इन्होंने ऐसे किया। ये बाबा कहते छोटे छोटे खिलौने के साथ खेलना। అవన్నీ ఏంటంటే ఆ సెంటర్ లో అది అయింది, ఈ సెంటర్ లో ఇలా అయింది అలా అని చెప్పి అనుకుంటున్నారు. వీటన్నిటినే ఏమంటారు అంటే చిన్న చిన్న ఆట వస్తువుల కింద బాబా చెప్తున్నారు. इसलिए बड़े सब्जेक्ट को छोटा करना, అందువల్ల చాలా పెద్ద సబ్జెక్ట్ ని చిన్నగా చేయండి. छोटे बच्चों को छोटी बातों को समाप्त करना, చిన్న చిన్న విషయాల్ని సమాప్తం చేసేయండి. ऐसे खत्म करना। ఇలా అలా దాన్ని ముగించండి. उसको पानी डालकर बड़ा भी मत करना और किसी को ट्रांसफर भी मत करना। దానికి నీళ్లు వేసి దాన్ని పెద్దది చెయ్యొద్దు మరియు ఎవ్వరికి ట్రాన్స్ఫర్ చేయొద్దు ఆ విషయాలన్నీ. तो ऐसे चारों सब्जेक्ट में కాబట్టి ఇలాంటి 4 సబ్జెక్టులలోనూ जमा के खाते बढ़ाकर మీ జమా ఖాతాని పెంచుకుని अखंड महादानी बनना। అఖండ మహాదానుల కింద తయారవ్వండి. इसके लिए దాని గురించి निमित्त और निर्माण बनना। నిమిత్తంగా మరియు నిర్మాణులుగా తయారవ్వండి. ऐसे ఇటువంటి चारों ओर के నలువైపులా ఉన్న सदा अखंड महादानी बच्चों को, సదా అఖండ మహాదాని పిల్లలకు चारों ओर के నలువైపులా बाप के राइट हैंड, బాబా యొక్క కుడి భుజాలకు, आज्ञाकारी भुजाओं को, ఆజ్ఞాకారి భుజాలకు चारों ओर के నలువైపులా ఉన్న सदा सर्व आत्माओं को, సదా సర్వ ఆత్మలకు हिम्मत के पंख लगाने वाले ధైర్యం అనే రెక్కల్ని ఇచ్చే हिम्मतवान आत्माओं को, ధైర్యశాలి ఆత్మలకు चारों ओर के నలువైపులా ఉన్న सदा సదా बाप समान हर कर्म में फॉलो करने वाले బాబా సమానంగా ప్రతి కర్మలోను ఫాలో చేసే వారికి, ब्रह्मा बाप और जगदम्बा की शिक्षाओं को బ్రహ్మ బాబా మరియు జగదంబ శిక్షణలను सदा प्रैक्टिकल जीवन में लाने वाले సదా ప్రాక్టికల్ జీవితంలోకి తీసుకొచ్చేటటువంటి सर्व बच्चों को పిల్లలందరికీ बहुत बहुत याद प्यार, చాలా చాలా ప్రియ స్మృతులు, दुआएं और नमस्ते। ఆశీర్వాదాలు మరియు నమస్తే. ओम शांति। ఓం శాంతి. थैंक यू बाबा। థ్యాంక్ యూ బాబా.